गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मंत्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नंदितानि दिगंतानि यस्यानन्दं बिन्दुना पूर्णानन्दं प्रभुं वन्दे स्वानन्दैकस्वरूपिणम्। ओ వివేక చూడమని అనాత్మ ప్రకరణని పూర్తి చేసుకున్నాము. నేను కానిదేమిటి? జగత్తంతా భగవాన్ భ్రాంతి అని అన్నారు. జగత్తు ఎవడికి కనపడుతుందో ఆ జీవుడిని భగవాను అది భ్రాంతి భావన అని అన్నారు. ఆత్మస్వరూపం పైన జీవ వేషం వచ్చి కూర్చుంది. జీవుడి పైన ముసుగు వచ్చి పడింది, అహంకారపు ముసుగు. ఆ అహంకారపు ముసుగు మిగిలిన అన్నింటినీ తగిలించుకుంది. దేహాన్ని, మనసుని తగిలించుకుని జగత్తును కూడా గుర్తిస్తుంది. ఈ జీవుడు, ఆ జగత్తు రెండు కూడా భ్రాంతే. జగత్తును విడిచి జీవుడు తనలోకి తాను చూసుకుంటే, తనను తాను చూసుకుంటే, తన జీవవేషాన్ని తొలగించి చూసుకుంటే జగత్తు లేదు, నేను జీవుడను కాదు, ఉన్నది ఏదో అది నేనే అన్న సంగతి తెలుస్తుంది అంటూ ఆత్మస్వరూపం గురించి మన రమణ భగవాన్ ఏం చెబుతున్నారు వివేక చూడమని అనువాదంలో. ఈరోజు ఆత్మ ప్రకరణం 125వ శ్లోకం నిన్నటితో పూర్తయింది. 126 నుంచి 138 దాకా 13 శ్లోకాలు. నేను ఎవడను, భగవాను నేను ఎవడను తెలుసుకో అని అంటారు కదా. భగవాన్ ఉపదేశారంలో 20 నుంచి 30 దాకా 10-11 శ్లోకాల్లో నేను గురించి చెప్పారు. అదే నేను గురించి, మన అందరి నేను గురించి, మీ యొక్క నేను, నా యొక్క నేను, అందరి నేను, ఒకే ఒక్క నేను స్వరూపం, పరమాత్మ స్వరూపం, పరబ్రహ్మ స్వరూపం, దాని గురించి ఆచార్యుని వారు వివేక చూడమణిలో ఏం చెప్పారో, దాని అనువాదంలో భగవాను ఏమి రాశారో చూద్దాము. శిష్య, దేనిని తెలుసుకుంటే, నేనుని తెలుసుకుంటే జీవుడు జీవుడు కాదు, సంసారమైనటువంటి బంధం ఉండనే ఉండదు. ఆ బంధం నుంచి విడిపడి తను ముక్తుడై పరమాత్మ స్వరూపమై, పరబ్రహ్మ స్వరూపమై వెలుగొందుతాడో, ఆనందిస్తాడో ఆ పరమాత్మ స్వరూపం గురించి నీకు ఇప్పుడు నేను చెబుతాను. అహం అహం, నేను నేను అని నీలో ఉండి స్వయంగా నేనుగా తోస్తున్నది ఏదో, ఆ అనుభవం నీకు ఏది ఉండడం వల్ల కలుగుతుందో అది నేను, నిజమైన నేను, దేహం కాదు, అవస్థాత్రయానికి సాక్షి అయి వెలుగులో ఉన్నటువంటి జగత్తును చూసేది అదే.
గాఢ నిద్రలో ఉన్నటువంటి ముద్దబాయితనాన్ని గుర్తించింది కూడా అదే, సుఖాన్ని జురుకుంటున్నది అదే, కళల్లో స్వప్న ప్రపంచాన్ని చూస్తున్నది కూడా అదే. 3 అవస్థలలోనూ తాను మాత్రం ఎరుకతో ఉండి అవస్థాత్రయానికి సాక్షి అయి ఉండి 5 పొరలకు, జీవుని యొక్క జీవవేషంలోని 5 పొరలకు, పంచకోశాలకు భిన్నంగా దేహం కాదు, ప్రాణాలు కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, వాసనలు కాదు, ఈ 5 పొరలు కాదు, ఈ 5 పొరలకు అడుగున ఏదైతే మన లోపలనే ఉండి మనకు నేనుగా స్ఫురిస్తుందో ఆ నేను గురించి చెబుతూ అవస్థాత్రయ సాక్షి అయి పంచకోశ విలక్షణమై, 5 కోశాలు కాదు సుమా, దేహం కాదది, మనసు కాదది, బుద్ధి కాదది, ఇంద్రియాలు కాదది, పంచప్రాణాలు కాదది, స్థూల దేహం కాదు, బాహ్య జగత్తు కానే కాదు, ఇవేవి లేనే లేవు. మరి ఉన్నది అదే. ఏమిటది? జాగ్రత్త స్వప్నాలలో, మెలకువలోను కళలోనూ కూడా మనసులో భావాలు కదులుతూ ఉంటాయి. మనసు పని చేస్తూ ఉంది, సక్రియంగా ఉంది, మనసులో భావాలు కదులుతూ ఉంటాయి. మనసులో ఈ రకంగా వృత్తులు లేస్తూ ఉంటే, తలంపులు లేస్తూ ఉంటే, ఆ లేచే తలంపులను గమనించేది ఈ నేను ఏ సుమా. మనసులో లేచే తలంపులు దేనికి తెలిసి వస్తాయో అది ఈ నేనే, నీ నేనే. గాఢ నిద్రలో మనసు అణిగిపోతే, మనసులోని తలంపులు ఆగిపోతే, మనసు లేకపోతే, మనసు లేని ఆ శూన్యంలో, ఆ అభావంలో ఉన్నది తానై, తెలుసుకుంటున్నది తానై, ఏమీ లేదు, జగత్తు లేదు, మెలకులోని ప్రపంచం గాని, కళలోని ప్రపంచం గాని, మనసు గాని, ఈ పంచకోశాల జీవవేషం అట్టడుగు పొర తప్ప, అజ్ఞానం తప్ప పైనున్న 4 పొరలు లేవు అని ఏ నేను తెలుసుకుంటుందో అది ఈ నేనయే, నీ నిజమైన నేనయే. అది ఆత్మస్వరూపం, అది పరమాత్మ స్వరూపం. అన్నింటినీ ఇదే చూస్తుంది సుమా. మెలకువలో కానీ, కళలో కానీ, గాఢ నిద్రలో కానీ ఉన్న వాటిని ఉన్నట్లుగాను, లేకపోతే లేనట్లుగాను గుర్తిస్తున్నది, చూస్తున్నది, తెలుసుకుంటున్నది ఇదే సుమా, నీ నేనయ్యే సుమా. సర్వాన్ని ఏది తెలుసుకుంటుందో అది నీ నేను. కానీ వీటిలో ఏది కూడా, ఏ ఒక్కటి కూడా నీ నేనని తెలుసుకోలేదు సుమా. ఇదంతా జడం. కాబట్టి గాఢ నిద్రలు ఇవన్నీ మాయమైపోయాయి. ఆ నేను మాత్రమే మిగిలింది, ఆ నేను మాత్రమే చైతన్యము. ఏది ఈ బుద్ధిని, మనసుని, దేహాన్ని, ప్రాణాలని, బాహ్య జగత్తుని అన్నింటినీ చూపిస్తుందో అది నేను. ఆ నేనుయే వెలుగుతోంది, ఆ నేనుయే ప్రకాశిస్తోంది, ఉన్నది అదే. ఏ నేను చేత ఈ జగత్ అంతా వ్యాపించబడిందో ఆ నేను దేహం లోపల ఎక్కడో, లోపల ఛాతీ భాగంలో ఎక్కడో నేను నేను అని స్ఫురించడం లేదు, అది అంతటా వ్యాపించి ఉంది. ఆ నేను లోపలే ఈ సృష్టి అంతా నడుస్తుంది. ఈ జగత్ అంతా ఏ నేను అయితే వ్యాపించి ఉందో మన నేనను మనం గుర్తించము. పొరపాటున ఈ దేహమే నేనేమో అని అనుకుంటాము. కానీ ఆ నేను సర్వవ్యాప్తమైనటువంటి నేను. అది చిట్టి నేను, పొట్టి నేను కాదు, అది పరబ్రహ్మమైన నేను, అది పరమాత్మ స్వరూపమై ఉన్నటువంటి నేను. దేని ప్రకాశం చేత ఈ జగత్తంతా ఉన్నట్లు తెలుస్తుందో ఏ నేను ఉండబట్టి. నేను వచ్చిన తర్వాతే ఈ జగత్తు వస్తుంది, నేను వచ్చిన తర్వాతనే కళ వస్తుంది. అంటే నేను కొత్తగా రాలేదు, నేను ఎల్లప్పుడూ ఉంది, నేను ఉండనే ఉంది. నేను ఉంది కాబట్టే ఈ జగత్తు వస్తుంది, నేను ఉండగానే ఈ జగత్తు పోతుంది. నేను ఉంది, ఆ జగత్తు వస్తుంది, కళ్ళలోని జగత్తు, ఆ జగత్తు కూడా పోతుంది. నేను ఉండగానే మెలకువ, నేను ఉండగానే కళ, నేను ఉండగానే గాఢ నిద్ర, నేను ఉండగానే మెలకువ వస్తుంది పోతుంది, కళ వస్తుంది పోతుంది, గాఢ నిద్ర కూడా వస్తుంది పోతుంది. అన్నీ వస్తూ పోతూ ఉంటాయి. కానీ ఎల్లప్పుడూ ఉండేది మాత్రం ఈ నేను మాత్రమే. ఈ నేను ఎక్కడికి పోదు, ఈ నేను ఎక్కడైనా ఉంటుంది, ఈ నేను ఎప్పుడూ పోదు, ఈ నేను ఎప్పుడైనా ఉంటుంది. దేని ప్రకాశం చేత జడమైనటువంటి ఈ జగత్ అంతా ఉన్నట్లు తెలుస్తుందో
దేని సహకారం చేత ఈ దేహము, ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు, ఈ బుద్ధి ఇవన్నీ ప్రేరేపించబడి తమ తమ కార్యాలలో ప్రవర్తిస్తూ ఉన్నాయో, జ్ఞానస్వరూపమై, నిత్యమై, సత్యమై, జ్ఞానస్వరూపమై ఏది ఉందో నేను నేను అని స్ఫురిస్తూ, ఏ నేనైతే ఉందో స్ఫురిస్తూ, అహంకారం నుంచి దేహం వరకు జీవుని యొక్క ఈ 5 పొరల జీవవేషాన్ని, వీటి ద్వారా జీవుడు గుర్తిస్తున్నటువంటి ఆ జగత్తుని అన్నింటినీ కూడా ఏ నేను తెలుసుకుంటుందో అది నీ అంతరాత్మయే, అదే నీ నిజమైన నేను. అది దేహం కాదు, దానికి మనసుతో సంబంధం లేదు, దానికి జగత్తుతో కూడా సంబంధం లేదు. అది స్వతంత్రంగా ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి పరమానంద స్వరూపము. అది నీ అంతరాత్మ. అది అన్నింటికీ సాక్షిగా ఉంది. నీ నేనుయే పరమాత్మ, నీ నేనుయే అంతరాత్మ, నీ నేనుయే పరబ్రహ్మ పరమాత్మ, నీ నేనుయే అన్నింటికీ సాక్షి. ఈ సృష్టికి సాక్షి నీ నేనుయే. ఈ దేహంలో, హృదయ గుహలో, ఆకాశంలో ప్రకాశించే సూర్యునిలాగా తాను ఈ విశ్వాన్నంతటిని, ఈ జగత్తునంతటిని ప్రకాశింపజేస్తూ ఉంది. ఏ నేను ఉండబట్టి ఈ జగత్ అంతా ఉన్నట్లు తెలుస్తుందో ఆ నేనయే ఈ జగత్తునంతటిని ప్రకాశింపచేస్తోంది. ఈ జగత్ అంతటికి ఆధారమై నిలిచి ఉంది. ఆ నేను పైననే ఈ జగత్ అంతా నడిచిపోతుంది, ఈ సృష్టి అంతా కదిలిపోతుంది. తెరపైన బొమ్మ కదిలినట్లు నేను పైన, నేను లోన ఈ సృష్టి అంతా నడుస్తూ ఉంది. అహంకారము మొదలైన వికారాలన్నీ, అహంకారము, మనసు, బుద్ధి, ఇంద్రియాలు, ఈ వికారాలన్నీ, తర్వాత దేహము, కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, అవి చేసే పనులు, చేష్టలు, చిత్త వాయవ, చిత్తంగా చెప్పబడే సూక్ష్మ శరీరంలో కదిలే తలంపులు, తర్వాత ప్రాణాలుగా చెప్పబడేటువంటి స్థూల శరీరం ద్వారా జరిగే పనులు, అన్నింటినీ కూడా బయట ఉన్నటువంటి కుండలాగా ఏదైతే చూస్తుందో, వాటిని అన్నింటినీ ఏదైతే చూస్తుందో, ఇనుప ముద్దలో అగ్ని వ్యాపించి ఉంటుంది. ఇనుముని కాల్చినప్పుడు ఇనుప ముద్ద సాగితే అగ్ని సాగినట్టుంటుంది. ఇనుప ముద్ద ఆకారం మారితే అగ్ని ఆకారం మారింది అన్నట్టు ఉంటుంది. కానీ అగ్నికి ఎప్పుడు కూడా ఆకారం లేదు. అగ్ని స్వతంత్రంగా ఉంటుంది. ఇనుప ముద్దకు మాత్రం ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారం ఉంది. అగ్నికి నిర్దిష్టమైనటువంటి ఆకారం లేదు. కానీ ఆ ఇనుప ముద్దకు ఉన్న ఆకారం అగ్నికి వచ్చినట్లు అనిపించినట్లుగానే ఈ అహంకారానికి, మనసుకి, బుద్ధికి, దేహానికి, జగత్తులోని మార్పులు ఇవన్నీ కూడా నిజంగానే జరిగిపోతున్నాయేమోనని అనిపిస్తుంది. ఈ నేను ఉండడం వల్లనే, ఏ నేను ఉండడం వలన ఇవన్నీ ఉన్నట్లు, ఇవన్నీ మారుతున్నట్లు తెలుస్తుందో ఆ నేనే వీటిగా మారిపోయిందా అని అనిపిస్తుంది. అన్నింటిలోనూ వ్యాపించి ఉండి కూడా ఆ నేను ఏ విధంగానూ మారకుండా, చెక్కు చెదరకుండా యథాతథంగా సచ్చిదానంద స్వరూపమే, నిత్యానంద స్వరూపమే ఉంటుంది. ఏ వికారము పొందదు. ఈ నేను ఎన్నడూ పుట్టదు. ఈ నేను ఎన్నడూ చావదు. ఈ నేను పెరగదు. పిల్లవాడు పెద్దవాడైనంత మాత్రాన వాని నేను పెరగదు. ఈ నేను తరగదు. యవ్వనంలో ఉన్నటువంటి వాడు ముసలివాడైనంత మాత్రాన వాని నేను తరగదు. నేను పెరగదు, నేను తరగదు, నేను పుట్టదు, నేను చావదు, నేను మారదు. కుండ పగిలినప్పుడు కుండలోని ఆకాశం యథాతథంగా మిగిలి ఉన్నట్టు, కుండ మాత్రమే పగిలినట్లుగా ఈ దేహాదులు నశించిపోతే, చావు వస్తే, దేహాదులు రాలిపోతే నేను రాలదు సుమా. దేహాదులు రాలిపోతాయి, నేను యథాతథంగానే ఉంటుంది. నువ్వు నేనయే తప్ప దేహం కాదు సుమా. నువ్వు ఆత్మస్వరూపమే, పరమాత్మ స్వరూపమే తప్ప నువ్వు దేహము కాదు. మనసు నీకు లేదు. దేహం మరణించకుండా ఉండే నిత్య స్వరూపం నువ్వు. ప్రకృతి వికృతుల కంటే విలక్షణమై గాఢ నిద్రలో తెలియకుండా అవ్యక్తంగా
వాసనామయంగా ఉన్నటువంటి కారణ శరీరం ఆనందమయ కోశం ప్రకృతి. దాని నుంచి పుట్టుకుని వచ్చినటువంటి ఈ జీవవేషము జగత్తు అంతా వికృతి. ఈ ప్రకృతి వికృతి రెండింటికి విలక్షణమై ఉంది నేను. 3 అవస్థల్లోనూ ఉంది నేను. నీ బుద్ధికి మిగిలినటువంటి కరణాలన్నింటికీ సాక్షిగా ఉంది నేను. ఇది పరమాత్మ స్వరూపం, ఇది పరబ్రహ్మ స్వరూపం. ఏకాగ్ర చిత్తంతో మనస్సుని నిలిపి ఇదే నువ్వు అన్న సంగతిని నువ్వు గుర్తుపట్టు. ఈ ప్రకారంగా నువ్వు నేను గుర్తిస్తే నువ్వు ఈ సంసార సాగరం నుంచి బయటపడతావు. చావు పుట్టుకల సంసార సాగరం నుంచి బయటపడతావు. నువ్వు పరమాత్మ స్వరూపమై నీ నిజమైన నేనుగా వెలుగొందుతావు. పరబ్రహ్మ స్వరూపమై నిలిచిపోతావు. జీవన్ముక్తుడవై చరిస్తావు అని గురువు గారి శిష్యుడికి 138వ శ్లోకం దాకా చెప్పారు. శంకరాచార్యులు వారు తన మూల శ్లోకాలలో ఏం చెప్తున్నారో చూద్దాం. ఓ 126వ శ్లోకం ఆత్మస్వరూపం గురించి, నిజమైన నేను గురించి. అథ తే సంప్రవక్ష్యామి స్వరూపం పరమాత్మనః యద్విజ్ఞాయ నరో బంధాత్ ముక్తః కైవల్యమశ్నుతే. అథ ఇప్పుడు తే సంప్రవక్ష్యామి నీకు వివరించి చెప్తా, చక్కగా చెప్తాను, నువ్వు శ్రద్ధగా విను. స్వరూపం నీ రూపం గురించి, నువ్వు ఎవడవో చెప్తా. నీకు అసలుకు నువ్వు ఎవడవో, నీ నిజమైన నేను ఏమిటో చెప్తాను. నీకు లోపల నేను అని స్ఫురిస్తుంది కదా, అది ఏమిటో చెప్తాను. నువ్వు దేహం కాదు, స్వరూపం నీ గురించి చెప్తా. పరమాత్మన నీ యొక్క గొప్ప నేను గురించి చెప్తా. నువ్వు అసలుకి ఏమై ఉన్నావో, నువ్వు ఎవడవో నీ గురించి నీకు చెప్తాను. యద్ విజ్ఞాయ నువ్వు ఏ నేనును తెలుసుకుంటే, ఈ నేనును తెలుసుకుంటే నరుడివై ఉన్నావు. నరుడనేమో నన్ను అనుకుంటున్నావు. బంధాత్ ఈ బంధం నుంచి, ఈ భ్రాంతి బంధం నుంచి, నేను దేహాన్నేమో నేను జీవుడనేమో అని అనుకుంటున్నావు కదా, ఈ భ్రాంతి బంధం నుంచి నువ్వు ముక్త బయటపడిపోతావు. నేను నరుడను, నేను దేహాన్ని అన్నటువంటి భావన నీ నుంచి తొలగిపోతుంది. నువ్వు నేను గుర్తిస్తే, ఏది చెప్తున్నానో దాన్ని నువ్వు శ్రద్ధగా వింటే, పట్టుకుంటే కైవల్యం అశ్నుతే. ఇలాగ విన్నటువంటి వాడు ఎవడైనా సరే కైవల్యం అశ్నుతే కేవలత్వాన్ని అనుభవిస్తాడు, పొందుతాడు. ఏమిటి కేవలత్వము? రెండు లేనితనము. జీవవేషం లేదు, తాను జీవుడు కాదు, జగత్తు లేదు, ఈశ్వరుడు లేడు, ఉన్నదంతా ఒకటే, అది తనే. ఇది కేవలత్వము, కైవల్యం. ఈశ జీవయో వేషధీభిద. ఈశ్వరుడికి వేషం ఉంది, జీవుడికి వేషం ఉంది. కాబట్టి జీవుడు తన జీవ వేషాన్ని తగిలించుకుని ఉన్నాడు. అక్కడ ఈశ్వరుడు కూడా ప్రత్యక్షమయ్యాడు. ఈశ్వర వేషాన్ని ధరించి ఆయన కూర్చున్నాడు. ఈశ జీవయోర్ వేషధీభిద. ఇద్దరికి ముసుగులు ఉన్నాయి. ఏ ఒక్కరు ముసుగుని తీసినా ఉన్న సత్యం పూర్ణంగా బయటపడుతుంది. రెండవది లేని సంగతి ఉన్నదంతా తనే నన్న సంగతి తెలుస్తుంది. ఈశ్వరుడు వేషాన్ని జీవుడు తీయలేడు, కానీ జీవుడు తన వేషాన్ని అయితే తను తీసుకోగలడు కదా. ఈశ జీవయోర్ వేషధీభిద. ఈశ్వరుడి వేషాన్ని అట్లా ఉంచి తన వేషాన్ని తాను తీసుకుంటే, సత్స్వభావతో వేషాన్ని తీసి ఉన్నది ఎవడు, తాను ఎవడు అని చూసుకుంటే సత్, తాను ఏమై ఉన్నాడో తనను తాను చూసుకుంటే సత్ స్వభావత స్వరూపత వస్తు కేవలం ఏకైక వస్తువు, కేవల వస్తువు, రెండు లేని వస్తువు. అహం ఏక సత్ అని భగవాన్ చెప్పారు. ఆత్మ నిర్ద్వయాత్, రెండు లేని కారణంగా తానుగా ఉండిపోతాడు ఈ జీవుడు. ముక్త బంధాత్ ముక్త నర. ఇప్పుడు దాకా నరుడు ఈ జీవవేషాన్ని తీసేస్తే బంధాత్ ముక్త, ఈ భ్రాంతి నుంచి బయటపడతాడు, దేహ భ్రాంతి నుంచి బయటపడతాడు, జగత్ భ్రాంతి నుంచి బయటపడతాడు. కైవల్యం కేవలము ఒకే ఒక వస్తువై తాను ఉండిపోతాడు. కైవల్యం
అశ్నుతే రమణ భగవాను ఏ కైవల్యాన్ని అనుభవించారో, అనుక్షణము అనుభవిస్తూ వచ్చారో, అనుభవిస్తూ ఉన్నారో, అదే నువ్వు, అదే నీ నిజమైన నేను, ఆ స్వరూపమే నీ నేను సుమా. కైవల్యం అశ్నుతే. శ్రద్ధగా వింటే, నీకు చెప్తాను, శ్రద్ధగా వింటే కేవలత్వాన్ని పొందుతావు, మోక్షాన్ని పొందుతావు, బ్రాహ్మీ స్థితిని పొందుతావు, జీవన్ముక్తిని పొందుతావు, గుణాతీతుడు అవుతావు, స్థిత ప్రజ్ఞుడు అవుతావు, ముక్తుడు అవుతావు, జ్ఞాని అవుతావు. 127వ శ్లోకం. అస్తి కశ్చిత్ స్వయం నిత్యం అహం ప్రత్యయలంబనః. అహం నేను. లోపల నుంచే మనకి నేను అని అనిపిస్తుంది, నేను నేను అని అనిపిస్తుంది. బయట నుంచి ఎక్కడి నుంచి అనిపించదు, లోపల నుంచే అనిపిస్తుంది. ఎందుకని? మనం ఉన్నది అక్కడే, మనం లోపలే ఉన్నాము, మనం లోపల నుంచి మొదలయ్యాము. లోపల నుంచి మొదలయ్యి ఎంతవరకు ఉన్నాము ఎప్పుడూ చూసుకోలేదు. అహం నేను అని అనిపిస్తుంది. ఆ నేను ఏమిటి అని ఎప్పుడూ గమనించలే. దేహాన్ని చూసుకుంటున్నాము, ఈ దేహం ద్వారా, ఇంద్రియాల ద్వారా తెలిసి వస్తున్నటువంటి జగత్తును అంతటినీ చూస్తున్నాము. ఇది నిజము, అది నిజమని అనుకుంటున్నాము. కానీ స్ఫురిస్తున్నటువంటి నేనని ఎప్పుడూ పట్టించుకోలే. ఈ దేహం పడుకున్నప్పుడు పోయింది, నేను మాత్రం ఉండిపోయింది. కళ వచ్చింది, ఆ కళను కూడా చూసాము, కళను గుర్తు పెట్టుకున్నాము, ఇష్టమైతే గుర్తించుకున్నాము, కష్టంగా ఉంటే ఎలాగో వదిలిపెట్టి కూర్చున్నాము, కళను మర్చిపోయాము. గాఢ నిద్రలోకి వెళ్ళాము, అక్కడ కూడా ముద్దబ్బాయిలా పడి ఉన్నాము. అలాగా అన్నింటినీ చూస్తున్నాము, వదిలేస్తున్నాము, చూస్తున్నాము, వదిలేస్తున్నాము. వచ్చిపోయేటి వాటిని చూస్తూ గమనిస్తూ ఉన్నామే తప్ప ఉండిపోయిన నేనని ఎప్పుడు పట్టించుకోలేదు. అహం నేను అని అనిపిస్తుంది, ఆ నేనని ఎప్పుడు చూడలేదు కదా. అహం ప్రత్యయ లంబన. ప్రత్యయము అంటే ఆ ఎరుక, ఆ స్ఫురణ, నేను అనేటువంటి స్ఫురణ వస్తుంది కదా. దానికి ఆధారంగా ఏముంది? నేను అనేటువంటి స్ఫురణ నీకు ఎక్కడి నుంచి కలుగుతుంది? దేహంలో నుంచా, బయట నుంచా, ఎక్కడి నుంచి? ఛాతీలో నుంచా? ఛాతీ అంటే దేహంలో భాగమే కదా. ఈ దేహం పడుకున్నప్పుడు లేదు కదా, అప్పుడు కూడా నీకు నేనని అనిపిస్తుంది కదా. నిద్రలో, గాఢ నిద్రలో కూడా నేనని అనిపిస్తుంది కదా. కలలో ఈ దేహం లేదు కదా, నీకు అప్పుడు కూడా నేనని అనిపిస్తుంది కదా. అప్పుడు ఎక్కడి నుంచి స్ఫురిస్తుంది? ఈ దేహంలో నుంచా, ఈ ఛాతీ భాగంలో నుంచా? కాదే. అహం నేను అని ఎక్కడి నుంచి అనిపిస్తుంది? నీలో నుంచి. నీ నుంచే, నీలో నుంచే కాదు, నీ నుంచే. నువ్వే, ఆ నేనే నువ్వు. అహం ప్రత్యయలంబన. ఈ నేను అనేటువంటి స్ఫురణ నీకు ఎక్కడైతే పుడుతుందో అదే నువ్వు సుమా. నువ్వు నేను అనేటువంటి స్ఫురణకి ఆధారంగా ఉన్నావు, ఆలంబనయ్య ఉన్నావు, ఆధారమై ఉన్నావు. అస్తి కశ్చిత్ స్వయం నిత్యం. ఏదో ఉంది నీకు, అక్కడి నుంచే నేను అని అనిపిస్తుంది. అది జగత్తు కాదు, అది ఈ జగత్తు కాదు, స్వప్నంలోని జగత్తు కాదు, గాఢ నిద్రలోని ముద్దబయటతనం కాదు. ఏది ఉన్నా ఏది పోయినా కానీ అది ఎల్లప్పుడూ ఉంటుంది. అంటే ఇవన్నీ వచ్చిపోతూ ఉన్నప్పటికీ కూడా అది మాత్రం ఎల్లప్పుడూ ఉండిపోయింది. వచ్చిపోయేవి నిజం కాదు, ఉండిపోయినది మాత్రమే నిజము, ఎల్లప్పుడూ ఉన్నది మాత్రమే నిజము. అస్తే కశ్చిత్ ఏదో ఉంది, అదే నేనై ఉన్నాను, నేనుగా ఉంది, నాకు అక్కడి నుంచే నేనని అనిపిస్తుంది. అస్తి కశ్చిత్ స్వయం. అది ఎవరు? నువ్వే. స్వయం నిత్యం, ఎప్పుడు ఉండేటువంటి నువ్వు, స్వయంగా నువ్వే, ఎల్లప్పుడూ ఉండేటువంటి నువ్వు. నీకు అక్కడి నుంచే నేనని అనిపిస్తుంది, లోపల నుంచి కాదు, నీ నుంచే నీకు నేనని అనిపిస్తుంది. నీకు లోపల బయట లేదు, లోపల ఉన్నది నువ్వే, బయట ఉన్నది నువ్వే. లోపల బయట ఎవరికి ఉంటాయి? ఈ దేహానికి ఉంటుంది లోపల బయట, జగత్తుకు ఉంటుంది. పరిమితమైన వాటికి అన్నింటికీ లోపల బయట ఉంటుంది. నీకు పరిమితత్వం లేదు, సర్వవ్యాప్తమైనటువంటి నీకు పరిమితత్వపు లేదు. కాబట్టి నీకు లోపల బయట లేదు, ఉన్నది నువ్వే. నీ నుంచే నీకు నేను అని అనిపిస్తుంది. నువ్వే ఉన్నావు, నిత్యమై ఉన్నావు, సత్యమై ఉన్నావు, స్వయంగా అది నువ్వే. అది నీకన్నా వేరుగా మరొకటి ఏది కాదు సుమా. నీకన్నా వేరుగా పరబ్రహ్మం లేదు, నీకన్నా వేరుగా పరమాత్మ లేడు. ఉన్నది నువ్వే, పూర్ణమై ఉన్నావు నువ్వే. స్వయం నిత్యం, నిత్యము ఉండేటువంటిది నువ్వే, ఉన్నది నువ్వే. రెండవది ఏది లేదు. అక్కడి నుంచే నీకు నేనని అనిపిస్తుంది, నీ నుంచే నీకు నేనని అనిపిస్తుంది. అవస్థాత్రయ సాక్షి సన్. ఎలా ఉన్నావు? సన్ ఎలా ఉన్నావు? అవస్థాత్రయ సాక్షి, మూడు అవస్థలను కూడా నువ్వు చూస్తున్నావు. మెలకు వచ్చింది, మెలకులో కనిపించే ఈ మాయా జగత్తును చూస్తున్నావు. మెలకు పోయింది,
పోయిందా అని అనుకున్నావు. ఈ లోపల కళ మొదలైంది. కళలో కనిపించే మాయా జగత్తును కూడా చూస్తున్నావు. ఆ కళ కూడా పోయింది. పోతే పోయిందని అనుకున్నావు. గాఢ నిద్రలో ఏదో మూసి ఉంచింది తెలియకుండా. తెలియట్లేదు కానీ హాయిగా ఉంది. దానిని కూడా గుర్తించావు. ఇవన్నీ వస్తూ పోతూ ఉన్నాయి. 3 అవస్థల్లోనే తిరుగుతున్నావు. 3 అవస్థలను మాత్రమే చూస్తున్నావు కానీ నిన్ను నువ్వు చూడటం లేదు. 3 అవస్థలను చూసే నువ్వు 3 అవస్థలను చూస్తూ ఉన్నావు. నిన్ను మాత్రం నువ్వు చూసుకోవడం లేదు. అవస్థాత్రయ సాక్షి. నువ్వు అవస్థాత్రయాలు కాదు సుమా. మెలకువలోని దేహం నువ్వు కాదు. కళలోని దేహం నువ్వు కాదు. గాఢ నిద్రలోని ముద్దబ్బాయి నువ్వు. తెలియకుండా పడి ఉన్న ముద్దబ్బాయి నువ్వు కాదు. నువ్వు వీటన్నింటికీ సాక్షివి. నువ్వు ఉన్నావు కాబట్టే నేను అనే స్మరణ నీకు కలుగుతోంది. ఉన్నట్టు నీకు తెలుస్తూ ఉంది. నువ్వు సాక్షివై ఉన్నావు. సాక్షి సన్. సాక్షిగా నువ్వు ఉన్నావు. పంచకోశ విలక్షణ. నువ్వు దేహమై లేవు. నువ్వు మనసై లేవు. దేహం ఉన్నా లేకున్నా నువ్వు ఉన్నావు. మనసు కదిలినా కదలకపోయినా నువ్వు ఉన్నావు. మనసులో తలంపు లేచినా నువ్వు ఉన్నావు. మనసులో తలంపు ఆగినా నువ్వు ఉన్నావు. తలంపుతో సంబంధం లేకుండా ఉన్నావు. మనసుతో సంబంధం లేకుండా ఉన్నావు. దేహం కాదు, మనసు కాదు, జగత్తు లేదు. ఉన్నది నువ్వే. అవస్థాత్రయములోను కూడా సాక్షివై ఉన్నావు. పంచకోశాలకు విలక్షణంగా ఉన్నావు. నువ్వు బుద్ధి కాదు, నువ్వు మనసు కాదు, నువ్వు ఇంద్రియాలు కాదు, ఇంద్రియాలు చూసే జగత్తు కాదు. నువ్వు అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మస్వరూపమై, పరమాత్మ స్వరూపమై నేనుగా ఉన్నావు. పరిపూర్ణమై ఉన్నావు. ఏమిటి నీ ఆకారము? నువ్వు ఏ రకంగా ఉన్నావు? నువ్వు సుఖమై ఉన్నావు, ఆనందమై ఉన్నావు. నీ పేరేమిటి? నీ నామం ఏమిటి? నీ రూపం ఏమిటి? నీ నామము నేను, నీ రూపము ఆనందము. 128వ శ్లోకం. యో విజానాతి సకలం. అన్ని ఎవరికి తెలుస్తున్నాయి? దేహానికి తెలుస్తుందా? మనసుకు తెలుస్తుందా? తెలియటం లేదు. దేహం జడము, మనసు జడము. కదిలే తలంపుల ప్రవాహం మనసు కూడా జడమే. బుద్ధి జడము, వాసనలు జడము. వీటికన్నింటికి ఆధారంగా నువ్వే ఉన్నావు. నేను నీ యొక్క నేను ఉంది. నేను తనము ఉంది. అది అహంకారం కాదు సుమా. అహంకారం పరిమితమై ఉంది. అహంకారం అంటే జీవుడు. జీవుడు అనగానే దేహాన్ని తగిలించుకుంటాడు. నువ్వు అహంకారం కాదు సుమా. దేహంతో సంబంధం లేకుండా ఉన్నావు. దేహభ్రాంతి మెలకువలో ఉంది. కళలో ఈ దేహం లేదు. అప్పుడు కూడా నువ్వు ఉన్నావు. సకలం విజానాతి. అన్నింటినీ తెలుసుకుంటున్నావు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తిషు 3 అవస్థలను కూడా నువ్వు చూస్తూ ఉన్నావు. బుద్ధి, నీ బుద్ధి లేస్తే, నీ మనసు లేస్తే, మనసులో తలంపులు లేస్తూ ఉంటే, ఆ తలంపుల ద్వారా ప్రపంచం కనపడుతూ ఉంటే, మనసులో తలంపులు కదులుతున్నాయని, మనసులో తలంపులు మారుతున్నాయని, జగత్తు కనపడుతోందని జగత్తును గుర్తిస్తూ నువ్వు ఉన్నావు. బుద్ధిని, బుద్ధి తలంపులను, దాని ద్వారా తెలిసి వచ్చేటువంటి బాహ్య విషయ వస్తు జ్ఞానాన్ని అన్నింటినీ కూడా నువ్వు చూస్తున్నావు. బుద్ధి ఆగితే, ధ్యానానికి కూర్చున్నప్పుడు బుద్ధి ఆగిపోతే, తలంపులు ఆగిపోతే, బాహ్య స్ఫురణ పోతే, బాహ్య జగత్తు కనపడకపోతే, నువ్వు నీవుగా ఉండిపోతే, అన్యం లేకుండా నీవు మాత్రమే ఉండిపోతే, ఆ ధ్యానావస్థలో బాహ్యం అంతా కనుమరుగైపోగా నీకుగా నీవు ఉండిపోతే, ఆ సమాధి అవస్థలో నువ్వు మాత్రమే ఉన్నావు. బుద్ధి ఆగిపోయింది. గాఢ నిద్రలో కూడా బుద్ధి ఆగిపోయింది. బుద్ధి లేస్తే బుద్ధి లేచిందని, బుద్ధి ద్వారా కనిపించే జగత్తు ఉందని నువ్వు గుర్తిస్తున్నావు. నువ్వు ఉండబట్టి అవన్నీ ఉన్నట్టు తెలుస్తూ ఉన్నాయి. బుద్ధి ఆగితే అవన్నీ ఆగిపోయిన సంగతి నీకే తెలుస్తుంది. నువ్వు ఉన్నావు కాబట్టి ఏది లేదన్న సంగతి నీకు తెలుస్తుంది. ధ్యానంలో అన్నీ ఆగిపోయాయి. బాహ్య జగత్తు ఏది కనిపించడం లేదు. నిర్వికల్ప సమాధి ఏర్పడింది. ఏమీ లేవు. నువ్వే ఉన్నావు. కాలం లేదు, దేశం లేదు. ఎక్కడైనా నువ్వే, ఎప్పుడైనా నువ్వే. కాలం ఆగిపోయింది, దేశం మాయమైపోయింది, పరిస్థితులు మటుమాయమైపోయాయి. నువ్వు ఒక్కడవే ఉన్నావు, పూర్ణమై ఉన్నావు, ఆనందమై ఉన్నావు, సమాధి అవస్థని అనుభవిస్తున్నావు. బుద్ధి ఆగిపోయినటువంటి స్థితి అవస్థ. ఆ అవస్థలో బుద్ధి ఆగిందని నువ్వే గుర్తించగలుగుతున్నావు. నువ్వు ఉన్నావు. బుద్ధి లేదన్న సంగతిని నువ్వు తెలుసుకున్నావు. బుద్ధి తద్వృత్తి సద్భావం. మెలకువలోను కళల్లోను బుద్ధి కదులుతోందని, తలంపులు లేస్తున్నాయని, జగత్తు
కదులుతో కనబడుతోందని నువ్వు గుర్తించావు. గాఢ నిద్రలో ఆగిపోయింది, సమాధి అవస్థలో ఆగిపోయింది, నిర్వికల్ప సమాధిలో ఆగిపోయింది. అప్పుడు నువ్వు అదేది లేదన్న సంగతిని కూడా గుర్తించావు. అభావం, దీన్ని అంతటిని గుర్తిస్తున్నటువంటి అహం ఇది అయం, నేనుగా తెలిసి వస్తున్నది ఇది నేను సుమా, ఇది నీ యొక్క స్వరూపం, ఇది నువ్వు. 129వ శ్లోకం. యః పశ్యతి స్వయం సర్వం, యః పశ్యతి స్వయం, యః స్వయం పశ్యతి. ఎవడికి ఇదంతా తెలుస్తుందో, ఎవడు దీన్ని అంతటినీ చూస్తున్నాడో వాడే నేను. వాడి దేహం కాదు, వాడు మనస్సు కాదు, వాడి నేనయ్యే సుమా, వాడే పరమాత్మ. యః పశ్యతి స్వయం సర్వం, యః స్వయం, ఎవడు ఉన్నాడో వాడే స్వయంగా సర్వాన్ని చూస్తున్నాడు. దేనిని చూడాలన్నా వాడే చూడగలడు. జ్ఞానస్వరూపమే చైతన్యమై వాడే ఉన్నాడు. మిగిలిందంతా జడము. తజ్జడమి అసత్, మిగిలినంతా వస్తూ పోతూ ఉంది. వస్తూ పోతూ ఉండేది నిజం కాదు, అది జడమే సుమా, అది లేదు సుమా. యః స్వయం సర్వం పశ్యతి, చైతన్యమే చూడగలుగుతుంది, చైతన్యమే తెలుసుకోగలుగుతుంది. నువ్వు తెలుసుకుంటున్నావు, సర్వాన్ని తెలుసుకుంటున్నావు. మెలుకు జగత్తుని, స్వప్న జగత్తుని, గాఢ నిద్రలో ముద్దబ్బాయితనాన్ని, మూడింటిని నువ్వే చూస్తున్నావు. యమున పశ్యతి కశ్చన, నిన్ను ఏది చూడలేదు. నువ్వు ఏ నేనై ఉన్నావో, ఏ పూర్ణమైన నేను అయి ఉన్నావో ఆ నేనుని నీ దేహం చూడదు, నీ కళ్ళు చూడవు, నీ దేహం చూడదు, నీ మనసు గుర్తించదు, నీ బుద్ధి తెలుసుకోలేదు. యమున పశ్యతి కశ్చన, ఇవేవి కూడా నిన్ను చూడలేవు, నేనుని చూడలేవు. నేను అన్నింటినీ చూస్తుంది, నేను ఇవేవి చూడలేవు. నువ్వు నేనుగా ఉండి నిన్ను నువ్వు చూసుకోవాలే తప్ప నీ దేహం కానీ, నీ మనసు కానీ, నీ బుద్ధి కానీ నిన్ను చూడలేవు సుమా. నీకుగా నువ్వు ఉండాలి, నిన్ను నువ్వు చూసుకోవాలి, గుర్తించాలి, గమనించాలి. నీకుగా నువ్వు ఉండిపోవాలే తప్ప నిన్ను చూడడానికి మరొకటి ఏదీ లేదు సుమా. ఆత్మ నిర్ద్వయాతో ఆత్మనిష్టత, నీకుగా నువ్వు ఉండాలి, నిన్ను నువ్వు చూసుకోవాలి. యమున పశ్యతి కశ్చన న కశ్చన యమున పశ్యతి, మరేది కూడా దీనిని చూడలేదు. అది నేను, నీ నిజమైన నేను. యశ్చేతయతి బుద్ధ్యాదిం, యహ చేతయతి బుద్ధ్యాదిం, బుద్ధ్యాదులని ఏది కదిలిస్తుందో, నీ శరీరం కదులుతోంది, నీ మాట కదులుతోంది, నీ మనసు కదులుతోంది, జగత్తు కదులుతోంది, సర్వం జరుగుతూ కదులుతూ పనులు చేస్తూ ఉన్నాయి. యహ చేతయతి బుద్ధ్యాదిం, ఈ బుద్ధ్యాదులను, ఆ జగత్తుని అన్నింటినీ ఏదైతే కదిలిస్తుందో, ఏ నేను ఉండబట్టి ఇవన్నీ జరిగిపోతూ ఉన్నాయో ఆ నేనని మరేది కదిలించదు సుమా. ఆ నేను కదలదు, ఆ నేను తెలుసుకుంటూ ఉంది. చైతన్యం కదలడానికి చోటు లేనటువంటి చైతన్యం, పరిపూర్ణమైనటువంటి చైతన్యం, అపూర్ణ చితు సుఖం, ఆనంద స్వరూపమైనటువంటి చైతన్యం, జ్ఞాన స్వరూపమైనటువంటి చైతన్యం. యమున పశ్యతి కశ్చన యశ్చేతయతి బుద్ధ్యాదిం నతు యం చేతయత్యయం నతు యం చేతయతి కశ్చన. దేనిని, ఏ నేనని మరి ఏది కూడా కదిలించలేదు, చైతన్యవంతం చెయ్యలేదు, తెలుసుకోలేదు, గమనించలేదు. అలాంటిది నేను, అది నువ్వు. ఆ నేను అయి ఉన్నావు నువ్వు, పూర్ణమైన నేను అయి ఉన్నావు నువ్వు. అయం, అదే నువ్వు, ఆ నేనుయే నువ్వు. 129. 130లో ఏన విశ్వమిదం వ్యాప్తం, ఇంత పెద్ద జగత్తు కనపడుతుంది కదా, ఈ జగత్ అంతా నిండి ఏదైనా ఒకటి ఉందా? నేను ఉంది. నీకు ఏదైతే నేనుగా స్ఫురిస్తుందో అదే ఈ జగత్ అంతా, ఈ విశ్వమంతా వ్యాపించి ఉంది. మొత్తం విశ్వమంతా ఏదైనా ఏక వస్తువు, అహం ఏక సత్ అని భగవాన్ అన్నారు. ఆ ఏక వస్తువు ఏమిటి? నీకు ఏదైతే నేనుగా స్ఫురిస్తుందో అదే సుమా, మరొకటి ఏది లేదు. ఏన విశ్వమిదం వ్యాప్తం, ఈ జగత్ అంతా, ఈ విశ్వం అంతా దేని చేత నిండిపోయి ఉందో అది నేను. ఎన్న వ్యాప్నోతి కించన, దేనిలో మరొకటి ఏది కూడా ప్రవేశించలేదో, నేను లోపల మరొకటి ఏది లేదు. నేను అన్నింటిలోనూ ఉంది, జగత్తంతా వ్యాపించి ఉంది, మన పంచకోశాలలో ఉంది, దేహంలో ఉంది, ఇంద్రియాలలో ఉంది, మనస్సులో ఉంది. దేహంలోని అణువునా కూడా నేను ఉంది, దేహానికి బయట అణువునా కూడా నేను ఉంది, అంతటా నేను ఉంది. కానీ నేనులో మరొకటి ఏది
లేదు. అంటే ఉన్నది నేను మాత్రమే, మరొకటి ఏదీ లేదు. నేను నిజము, మిగిలిందంతా భ్రాంతి, జడం. కాబట్టే వస్తూ పోతూ ఉంది, అది ఉండేది కాదు. నేను మాత్రం చైతన్యం ఎల్లప్పుడూ ఉంటుంది, తెలుసుకుంటూ ఉంటుంది. ఎన్న వ్యాప్నోతి కించన నకించన ఎం న వ్యాప్నోతి. ఏ కొంచెము కూడా నేనులో దూరలేదు. నేను లోపల మరొకటి ఏదీ లేదు. పరిపూర్ణమై ఉంది అంతరాత్మ, పరిపూర్ణమై ఉంది. కాబట్టే అక్కడి నుంచే మనకి నేనని అనిపిస్తుంది. నేను అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా లోపల నుంచే ఎందుకు తెలుస్తుంది, బయట నుంచి ఎందుకు తెలియడం లేదు? బయట వేరేవన్నీ ఉన్నాయి, భ్రాంతి వచ్చి కూర్చుంది అక్కడ, బయట ముసుగు పడింది. కానీ లోపల ఎక్కడైతే నేను మాత్రమే ఉందో అక్కడ మరొకటి ఏదీ లేదు. కాబట్టి అక్కడి నుంచి నేనని స్ఫురిస్తుంది. 130వ శ్లోకం ఆత్మస్వరూపం గురించి, మన నేను గురించి. ఏది మనకు లోపల నుంచి నేనుగా స్ఫురిస్తుందో అది ఎలా ఉంది, అది నిజానికి ఎవరు? అది ఏ పరమాత్మ, అది ఏ పరబ్రహ్మము, అంతటా నిండి ఉన్నది అదే సుమ. ఒక్కటే పూర్ణమై ఉన్నది అదే. అది అంతటను వ్యాపించి ఉంది, అంతటా అదే ఉంది, దానిలో మరేది లేదు. ఎన్న వ్యాప్నోతి కించన 130వ శ్లోకం. అభారూపమిదం సర్వం, ఆభారూపమిదం సర్వం. ఈ జగత్తంతా కూడా భ్రాంతి రూపమే సుమా. యం భాంతం అనుభాత్యయం, యం భాంతం అనుభాతి. బాహ్య జగత్ అంతా కూడా దేహంతో సహా, ఈ జీవవేషంతో సహా ఆ జగత్ అంతా ఏది ఉండబట్టి ఇవి ఉన్నట్టు అనిపిస్తున్నాయో. యం భాంతం, ఏది ఉండి ఉన్నట్టు తెలుస్తుందో, నేను ఉన్నట్టు తెలుస్తుంది, నేను స్ఫురిస్తోంది. ఏది ఉండబట్టి ఇది ఉందేమోనని అనిపిస్తుందో, ఏ తాడు ఉండబట్టి పాము ఉందేమోనని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఎందుకని? భ్రమ కలిగింది కాబట్టి. భ్రమ పోతే అది తాడని తెలుస్తుంది, కానీ భ్రమలో ఉంటే అది పామేమో అని అనిపిస్తుంది. అలాగే నేను ఉండబట్టి ఆ నేను కానీ తెలియకపోతే ఈ ప్రపంచంగా తెలిసి వస్తుందో, అది ఆ ప్రపంచం నేను ఉంది కాబట్టి ఉంది. నేను లేకపోతే ప్రపంచం లేదు. నేను ఉంటే ప్రపంచం ఉంది. యం భాంతం, ఏ నేను ఉండబట్టి అనుభాత్యయం, ఈ జగత్తంతా ఉన్నట్లు అనిపిస్తుందో అదే నువ్వు. అయం, అది నువ్వు, అది నీ యొక్క నిజమైన నేను. ఇదే ఈ నేను ఏ పరమాత్మ స్వరూపం సుమా, ఈ నేను ఏ పరబ్రహ్మ స్వరూపం సుమా. ఉన్నది ఇదే, మరొకటి ఏది లేదు. 131. ఎస్య సన్నిధి మాత్రేణ, సన్నిధి అంటే అది ఉంది కాబట్టి సాన్నిధ్యం. నేను ఒకటి ఉంది కాబట్టి నేను ఉంది, ఎప్పుడు చూసినా ఉంది. పొద్దున్నే లేస్తూనే నేను కనిపించింది, ప్రత్యక్షమైంది. అంటే అప్పుడే వచ్చిందా? లేదు, ఉంది, ఎల్లప్పుడూ ఉంది, రోజంతా ఉంది. పడుకున్నప్పుడు కూడా నేను ఉండిపోయింది, అన్ని పోయాయి. ఎస్య సన్నిధి మాత్రేణ, అది ఎల్లప్పుడూ ఉంది. దాని సాన్నిధ్యంలో ఈ సృష్టి అంతా లేస్తూ అణిగిపోతూ ఉంది. ఎస్య సన్నిధి మాత్రేణ, దాని సాన్నిధ్యంలోనే సృష్టి లేస్తూ పడిపోతూ అణిగిపోతూ లేస్తూ అణిగిపోతూ ఉంది. దేహేంద్రియ మనోధియ, బుద్ధి లేచింది, దాని నుంచి అహంకారం లేచింది, అహంకారం నుంచి చిత్తం మొదలైంది, చిత్తము మనసుగా వ్యక్తమైంది, జగత్తంతా వచ్చి కూర్చుంది, బాహ్య జగత్తంతా కనిపించింది. దేహేంద్రియ మనోధియ, బాహ్య జగతి ఇవన్నీ కూడా పంచకోశాల జీవవేషము. ఏ నేను ఉండబట్టి ఇవన్నీ పైకి లేస్తున్నాయో, జగత్తుతో సహా అన్ని బయటకు వస్తున్నాయో. విషయేషు స్వకీయేషు వర్తంతే ప్రేరితా ఇవ, విషయేషు స్వకీయేషు వర్తంతే, తమ విషయ ప్రపంచంలో తగులుకొని పనులు చేసుకుంటూ పోతున్నాయి. దేహం కానీ దేహం తన పనిని దేహం చేసుకుంటూ పోతుంది, మనసు తన ఆలోచనలను తను ఆలోచించుకుంటూ పోతుంది. సృష్టిలోని సర్వము కూడా తమ పనులని చేసుకుంటూ పోతున్నాయి. ఇవన్నీ ఎందుకు చేసుకుంటూ వెళుతున్నాయి? నేను ఒకటి ఉండబట్టి. నేను ఉంటే ఇవన్నీ లేస్తున్నాయి, తమ పనులు చేసుకుంటున్నాయి, మళ్ళీ అణిగిపోతున్నాయి. వీటి ప్రారంభానుసారం వీటికి ఎంత సమయం దొరుకుతుందో అంత సమయం ఇవి లేచి తిరిగి పడిపోతున్నాయి అంతే. వర్తంతే ప్రేరితాహ ఇవ, ప్రేరేపించబడినట్టు ఏదో కదిపినట్టు కదిలి మళ్ళీ అణిగిపోతున్నాయి. ఎందుకు కదులుతున్నాయి, ఎందుకు అణిగిపోతున్నాయి? ప్రారంభం. పైకి వేసినటువంటి వస్తువు పైకి ఎగిరి మళ్ళీ కింద పడిపోతుంది. ఈ లేచేటువంటి అహంకారము, మనసు, ఈ బాహ్య జగత్తు అన్ని కూడా నేను నుంచి అలా లేచి మళ్ళీ అణిగిపోయి నేనులోనే
లయించిపోతున్నాయి. విసిరింది ఎంతసేపు ఉంటుంది, దాని కాలం ముగిసిపోతుంది, మళ్ళీ వచ్చి అణిగిపోతుంది. అదేవిధంగా లేచిన జగత్తు కూడా అణిగిపోతుంది. ప్రతిరోజు లేస్తూ అణిగిపోతూ ఎప్పుడైనా తనను తాను చూసుకుంటే మాయమైపోతుంది, కూడా లేకుండా పోతుంది. దేని సాన్నిధ్యం కారణంగా ఇదంతా జరుగుతుంది? నేను యొక్క సాన్నిధ్యం. నేను ఒకటి ఉంది, ఉన్నదాన్ని ఎప్పుడు చూడము, లేని వాటిని అన్నింటినీ పట్టుకుంటాం. దాన్ని పట్టుకుంటాం, దీన్ని పట్టుకుంటాం, వాళ్ళని పట్టుకుంటాం, వీళ్ళని పట్టుకుంటాం. అవి కావాలి, ఇవి కావాలి మనకి. మనం మాత్రం మనకు వద్దు. మన అందరి పరిస్థితి ఇదే. దాని నుంచి బయటపడడానికే మనం రమణ భగవాన్ని పట్టుకున్నాము, శంకరాచార్యుల వారిని పట్టుకున్నాము, వివేక చూడమని పట్టుకున్నాము. ఆ వివేకం మనకు కూడా అంటుతుందేమోనని ఆశతోటి 132 శ్లోకం. అహంకారాది దేహాంత. పొద్దున్న లేచాము, ఎక్కడి నుంచి లేచింది ఈ భ్రాంతి? మొట్టమొదట అహంకారం పుట్టుకుని వచ్చింది. బీజ రూపంలో ఉన్నటువంటి బుద్ధి నుంచి అహంకారం పుట్టుకొచ్చింది. అహంకారం నుంచి చిత్తం మొదలైంది. మనకి ఈ జగత్తుకి అవసరమైనటువంటి ఖాళీ స్థలం ఏర్పడింది. ఆ ఖాళీ స్థలం లోపల అన్య తలంపుల ద్వారా జగత్తు సృష్టించబడింది. మనసు విజృంభించింది, మనో విజృంభడం జరిగింది, దేహం వచ్చింది, సృష్టి సర్వం జరిగింది, ప్రపంచం అంతా వ్యక్తమైంది. అహంకారాది దేహాంతాహ. అహంకారంతో మొదలైంది, అన్నీ వచ్చాయి. అహంకారము, చిత్తము, మనస్సు. బుద్ధి నుంచి అహంకారము, దాని నుంచి చిత్తము, తర్వాత మనసు ఇంద్రియాలను తగిలించుకుంది, దేహాన్ని తగిలించుకుంది, జగత్తుని కల్పించుకుంది. జగత్తు లోపల దేహం ద్వారా దేహాన్ని గుర్తిస్తూ ఇంద్రియాల సహాయంతో ఈ జగత్తులో తిరుగాడుతూ పనులు చేసుకుంటూ పోతుంది. అహంకారాది దేహాంత. ఇవి ఈ జీవవేషము, అహంకారం మొదలు దేహం దాకా తయారైనటువంటి ఈ పంచకోశాల జీవవేషాన్ని తగిలించుకుంది. ఈ జీవవేషమే సరిపోలేదు, జగత్తును కూడా సృష్టించుకుంది ఈ మనస్సే. విషయాశ్చ. విషయ వస్తువులతో కూడినటువంటి ప్రపంచాన్ని కూడా తయారు చేసింది. సుఖాదయ. ఆ ప్రపంచం ఏదో ఉంది, దాన్ని వదిలి కూర్చుందా? లేదు, కూర్చోదు. ఇది వెళ్ళి ఆ ప్రపంచంలోనే తిరిగాడుతుంది. సుఖాదయ. సుఖ దుఃఖాది అనుభవాలు. జీవవేషాన్ని తెచ్చి పెట్టుకుంది, జగత్తును సృష్టించుకుంది. ఈ జీవవేషంతో ఆ జగత్తులో తిరుగాడుతూ ఉంది. సుఖ దుఃఖాది ద్వంద్వానుభవాలను అన్నింటినీ కూడా అనుభవిస్తూ ఉంది. వేద్యంతే ఘటవద్యేన. ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. ఎవరికి తెలుస్తున్నాయి? మనసుకు తెలుస్తుందా? బుద్ధికి తెలుస్తుందా? దేహానికి తెలుస్తుందా? ఇంద్రియాలకు తెలుస్తున్నాయా? వేటికి తెలియదు. ఇవన్నీ జడము, ఇవన్నీ లేచి అణిగిపోయేటువంటివే. దేనికి తెలుస్తున్నాయి ఇదంతా లేచినట్టు, అణిగిపోతున్నట్టు, తిరుగాడుతున్నట్టు, కదిలాడుతున్నట్టు, పనులు జరుగుతున్నట్టు దేనికి తెలుస్తున్నాయి? నేనుకి తెలుస్తుంది. ఈ నేను ఎక్కడుంది, ఎలా ఉంది? అంతటా ఉంది, పూర్ణమై ఉంది, ఆనందమై ఉంది, నీవుగా ఉంది, నేనుగా ఉంది, ఉన్నది ఒక్కటే ఉంది, తానై ఉంది. వేద్యంతే ఘటవద్యేన. కుండ ఉంటే కుండ ఉంది అదుగో అని ఎలాగైతే మనం గుర్తిస్తామో, కుండని చూసినట్లుగా కుండని కుండగా మనం ఎలాగైతే గుర్తిస్తామో, అలాగా ఈ జగత్తులోని విషయ వస్తువులను అన్నింటినీ ఏది గుర్తిస్తుందో అది నేను ఉంటే ఇవన్నీ తెలుస్తున్నాయి, నేనుకి ఇవన్నీ తెలుస్తున్నాయి. కొండ తెలిసినట్లు, మనకి కొండ తెలిసినట్లు నేనుకి ఈ జగత్తంతా తెలిసి వస్తుంది. నేనే ఈ అన్నింటినీ గుర్తిస్తోంది. వేద్యంతే ఘటవద్ ఏన. కొండకిలాగా దేని చేత ఈ జగత్తంతా అహంకారాది జీవవేషము, విషయ వస్తువులతో కూడినటువంటి ప్రపంచము, ఆ విషయ వస్తువుల ప్రపంచంలో ఈ జీవవేషంతో తిరుగుతున్నటువంటి జీవుడు పొందేటువంటి సుఖ దుఃఖాది అనుభవాలు, ఇవన్నీ కూడా ఏ నేనుకు తెలుస్తున్నాయో అది నిత్య బోధ స్వరూపి, నిత్యము ఉండేటువంటి జ్ఞాన స్వరూపము. అది ఎల్లప్పుడూ ఉంటుంది, తెలుసుకుంటూ ఉంటుంది, ఆనందమై ఉంటుంది. దానికి ఇవన్నీ తెలుస్తున్నాయి, దాని ద్వారా ఇవన్నీ తెలుసుకోబడుతున్నాయి. 133వ శ్లోకం. ఏమిటిది? ఇది నేను, ఇది ఆత్మ, ఇది అంతరాత్మ. అంతరాత్మ అని ఎందుకన్నారు? ఇది లోపల నుంచి తెలుస్తుంది. ఎందుకని? జీవవేషపు ముసుగులో ఉన్నావు, ముసుగును తగిలించుకుని ఉన్నావు కాబట్టి లోపల బయట అని అంటున్నావు. ముసుగు లోపల ఉన్నదే నేనని అంటున్నావు, జీవుడని నేనని అంటున్నావు. ముసుగులో ఉండి ముసుగుగా గుర్తించకుండా నేను వీడినే అని అంటున్నావు. దీనికి బయట ఉన్నటువంటి జగత్తు నీకన్నా వేరుగా ఉంది అని అంటున్నావు. ఇదంతా నేనలో కల్పించబడినటువంటి నాటకం అని గుర్తించడం లేదు. అంతః ఆత్మ. నీకు నువ్వు పరిధిని గీసుకున్నావు, బిరిని గీసుకున్నావు, ముసుగుని వేసుకున్నావు, ముసుగులో దూరావు. కాబట్టే అంతః లోపల ఉండి
పలుకుతోంది నేను అని అనుకుంటున్నావు. కాబట్టి ఇది అంతరాత్మ. నువ్వు జీవుడివై ఉన్నంతసేపు ఇది అంతరాత్మ. నీవు జీవవేషాన్ని తీసిన మరుక్షణంలో ఇది నీ యొక్క పరిపూర్ణమైనటువంటి ఆత్మ, పరమాత్మ. ఏషో అంతరాత్మ 133వ శ్లోకం. ఏష అంతరాత్మ, లోపల నుంచే తెలిసి వచ్చేటువంటి నేను సుమా. ఇది ఏష అంతరాత్మ. ఏమిటి నేను గురించి చెప్తున్నారు. 133 నుంచి 138 దాకా 6 శ్లోకాల్లో చెప్తున్నారు. ఏషో అంతరాత్మ పురుష పురాణ. ఇది పురుషుడు, నవద్వారపురములో బంధించబడినటువంటి పురుషుడు కాదు సుమా. అహంకారం అయితే బంధించబడింది, కానీ నేను బంధించబడలేదు. అహంకారం నేను కాదు, అహంకారం జడం. అహంకారం నేను అని అనలేదు. నేను పైన పడిన ఒకానొక ముసుగు మాత్రమే, 5 పొరల ముసుగు. అహంకారము తగిలించుకున్నటువంటి 5 పొరల జీవవేషపు ముసుగు. ఆ ముసుగు వచ్చి పడి మనకు అహంకారంగా జీవవేషంగా కనిపిస్తోంది. ఏషోంతరాత్మ పురుష. ఇది నవద్వారపురములో బంధించబడినటువంటి పురుషుడు కాదు, ఇది పరిపూర్ణమైనటువంటి పరమాత్మ పురుషుడు, పురుషోత్తముడు. పురాణ పురుష. అహంకారము రోజుకొకసారి పుట్టి చేస్తుంది. పొద్దున్నే పుట్టింది, మళ్ళీ రాత్రి పడుకున్నప్పుడు చచ్చిపోతుంది. అహంకారం ప్రతిరోజు పుట్టి ప్రతిరోజు చస్తుంది. మధ్య మధ్యలో కూడా అది చచ్చిపోతుంది, ఆగిపోతుంది, అణిగిపోతుంది. కానీ ఈ పురాణ పురుషుడు ఎన్నడూ చావడు. ఈ నేను ఎన్నడూ చావదు. ఈ నేను ఎల్లప్పుడూ ఉంటుంది. నేను ఉంటేనే ఇదంతా ఉంటుంది, ఈ సృష్టి అంతా ఉంటుంది. నేను ఎన్నడూ పోదు. సృష్టి ఆగిపోవచ్చేమో, కానీ నేను ఆగదు సుమా. నేను ఎప్పుడు కూడా అదృశ్యం అవ్వదు. ఏషో అంతరాత్మ. జీవవేషాన్ని కప్పుకున్నావు కాబట్టి, తగిలించుకున్నావు కాబట్టి లోపల నుంచే నేనని అనిపిస్తుంది. కానీ పురాణ ఎప్పటి నుంచో ఉన్నటువంటి నేను ఇది సుమా. కొత్తగా పుట్టిన నేను కాదు. అహంకారం పొద్దున పుట్టింది, రాత్రికి పడిపోతుంది. ఈ జన్మలో పుట్టింది, ఈ జన్మ ముగిసినప్పుడు ఈ జన్మను చాలించుకుని కొత్త జన్మకు ప్రయాణం చేస్తుంది. అహంకారం జీవుడై ప్రయాణం చేస్తుంది. కానీ నేను గురించి ఇక్కడ గురువు గారు మాట్లాడుతున్నారో, ఆచార్యుల వారు మాట్లాడుతున్నారో, మన భగవాన్ చెబుతారో, నేను గురించి చెప్తారో, నేను ఎవడను అని. ఆ నేను పురాణ పురుష. అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి నేను. అది రమణునికి మాత్రమే ఉన్నటువంటి నేను కాదది. అది మీ నేను, అది నా నేను, అది అందరి నేను, ఒకే ఒక్క నేను. రెండు నెరిగినటువంటి పరిపూర్ణమైనటువంటి స్వరూపమే అది పురాణ పురుష. అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి పురుషుడు, అది పురుషోత్తముడు. అంతరాత్మ బాహ్య జీవవేషాన్ని తగిలించుకున్నందుకు లోపల నుంచే తెలిసి వస్తుంది సుమ. నిరంతరాఖండ సుఖానుభూతి. అది ఏమిటి? నిరంతరము ఎడతెరిపి లేకుండా ఉంటుంది. మనసు లేచి ఆగిపోతుంది, బుద్ధి లేచి ఆగిపోతుంది, అహంకారం కూడా లేచి పడిపోతుంది. కానీ ఈ నేను మాత్రం లేవదు, పడదు, ఎల్లప్పుడూ ఉంటుంది. నిరంతరము ఉండేటువంటిది, ఎల్లప్పుడూ ఉండేటువంటిది ఈ నేను. అఖండము ముక్కలవనటువంటి నేను ఈ దేహానికి పరిమితమై లేదు, జగత్తుకు పరిమితమై లేదు. ఈ లోకము ఆ లోకం ఏ లోకంలోనైనా ఇది ఉంది. ఇది ఉంటేనే అన్ని లోకాలు ఉన్నాయి, ఇది ఉండగానే అన్ని లోకాలు పోతాయి. ఈ నేను ఎల్లప్పుడూ ఉంటుంది. అంతటా ఉన్నది ఇదే, ఎల్లప్పుడూ ఉండేటువంటిది ఇదే. అఖండము ముక్కలవ్వదు, ఒక్కటిగా ఉంటుంది. సుఖ అనుభూతి, సుఖంగా తెలిసి వస్తుంది, ఆనందంగా తెలిసి వస్తుంది. నేనను మాత్రమే పట్టుకుని ఉండగలిగితే, అన్యాన్ని విడిచిపెట్టి ఉండగలిగితే అప్పుడు నేను యొక్క అనంతమైనటువంటి ఆనందం వ్యక్తమవుతుంది. నేనలో ఆనందమే ఉంటుంది, ఏకత్వంలో ఆనందం ఉంటుంది, పూర్ణత్వంలో ఆనందం ఉంటుంది, పరిమితత్వంలో దుఃఖం ఉంటుంది, నానాత్వంలో దుఃఖం ఉంటుంది. సుఖానుభూతి, పరిపూర్ణమైనటువంటి ఈ నేనులో సుఖమే సుఖము, ఆనందమే ఆనందము. సదైక రూప, సదా ఏక రూప, ఎల్లప్పుడూ ఒక్కటిగా ఉంటుంది. రెండోది ఏది లేకుండా ఉంటుంది, పూర్ణమై ఉంటుంది. అహం ఏక సత్, ఆత్మ నిర్ద్వయాత్వ అని భగవాన్ చెప్పినట్లు అది ఒక్కటై ఉంటుంది, పూర్ణమై ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. సదా ఏక రూప, ఒక్కటై పూర్ణమై ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రతిబోధ మాత్ర, సాక్షిగా ఉంటుంది. ఏదైనా వస్తే అన్నింటినీ చూస్తూ అదే ఉంటుంది. అది తప్ప మరొకటి ఏది లేదు. దేనిని చూడాలన్నా కానీ అదే చూడాలి, ఆ నేనే చూడాలి. ఆ నేనుకే అన్నీ తెలుస్తాయి. ఆ నేనుకి తెలియంది ఏదీ లేదు. ఏనే శిత వాగ్ అసవ చరంతి ఏన ఇషితా, దేని ద్వారా ప్రేరేపించబడి వాక్, మాట మొదలైనటువంటి ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయో, అసవ ప్రాణాలు, ప్రాణాలతో కూడినటువంటి
స్థూల దేహం ఆడుతుందో, ఇంద్రియాలతో కూడినటువంటి సూక్ష్మ దేహం కూడా ఆడుతుందో, అలాంటి జీవవేషపు 5 పొరలు ఆడుకోవడానికి ఏది అయితే ఆధారంగా ఉందో, దేనిని ఆధారంగా చేసుకుని దేని చేత ప్రేరేపించబడి ఇవన్నీ ఆడుతున్నాయో అది నీ అంతరాత్మ. నీ అంతరాత్మ అన్నింటికీ ఆధారంగా ఉంది, అన్నింటికీ జీవమై ఉంది, అన్నింటికీ ప్రాణమై ఉంది. కన్నుకు కన్నై ఉంది, ప్రాణానికి ప్రాణమై ఉంది, తెలివికి తెలివై ఉంది. అలాంటి అంతరాత్మ దాని నుంచే ఈ సృష్టి అంతా కదులుతోంది సుమా. 134వ శ్లోకం. అత్రైవ సత్వాత్మని ధీ గుహాయం. ఈ నేను ఎక్కడుంది, ఎక్కడ వెతకాలి దీన్ని? అత్ర ఏవ, ఇక్కడే ఈ దేహంలోనే. అత్ర ఏవ, ఈ దేహంలోనే ఉంది సుమా. ఈ దేహం నుంచే స్ఫురిస్తుంది, ఛాతి భాగం నుంచి స్ఫురిస్తుంది. అత్ర ఏవ సత్వ ఆత్మని. ఎప్పుడు తెలుస్తుంది ఇది నీకు? రజస్సు తమస్సులు అడిగిపోతే, సత్వం నిండిపోతే, సత్వ ఆత్మని, నీలో సత్వమే నిండి ఉంటే అప్పుడు నీలోనే స్పష్టంగా తెలిసి వస్తుంది ఈ నేను. నీలో నుంచి మొదలై నీ బయట వరకు అంతటా తానే ఉన్నట్లు తెలిసిపోతుంది ఈ నేను. సత్వాత్మని ధీ గుహాయాం. అంతవరకు కూడా బుద్ధి ముసుగు ఉంటుంది, బుద్ధి ముసుగు లోపల దాక్కుని ఉంటుంది. నువ్వు ఈ నేనని పరిపూర్ణమైనటువంటి నేనుగా చూడాలనంటే బుద్ధి తలంపుల యొక్క ముసుగుని ఆపాలి, బుద్ధి తలంపులను ఆపాలి, మనసు యొక్క తలంపుల ప్రవాహాన్ని ఆపితే అప్పుడు పరిపూర్ణమైనటువంటి నేను వ్యక్తమవుతుంది. ఇక్కడే ఉంది, ఈ దేహంలోనే, ఈ మనసులోనే, నీ లోపలే, నీ బుద్ధి గుహలోనే హృదయాకారాన్ని పొంది అంతా తానే ఉన్నటువంటిది ఈ నేను. ఈ నేనే సుమ. అవ్యాకృతాకాశ ఉరు ప్రకాశ. ఎత్తైనటువంటి ఆకాశంలో, పూర్ణమైనటువంటి ఆకాశంలో ఉరు ప్రకాశ, దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్న సూర్యునిలాగా ఆకాశ ఉచ్చైరవివత్ ప్రకాశతే. ఎత్తైన ఆకాశంలో ఉచ్చైరవివత్ ప్రకాశతే. సూర్యుడు ఎలాగైతే ప్రకాశిస్తున్నాడో అలాగే అన్నింటికీ ఆధారంగా ఉండి అన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఈ నేనయే ఉంది సుమా. స్వతేజస విశ్వం ఇదం ప్రకాశయన్. తన చైతన్యంతో ఈ జగత్తునంతటినీ చూపిస్తూ ఉంది. ఏ నేను చైతన్య స్వరూపమై, ఆనంద స్వరూపమై, జ్ఞాన స్వరూపమై, సత్య స్వరూపమై ఉందో, సచ్చిదానంద స్వరూపమై ఉందో, దాని కారణంగానే, దాని చైతన్య ప్రభావం కారణంగానే ఈ జగత్ అంతా కూడా ఉన్నట్లు తెలుస్తుంది. స్వతేజస, తన తేజస్సుతోనే, తన కాంతితోనే, తన తెలివితోటే, తన జ్ఞానంతోటే విశ్వం ఇదం ప్రకాశయని, ఈ జగత్తునంతటిని చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది? తనను తాను చూసుకోకపోతే ఈ జగత్తు కనపడుతుంది, తనను తాను చూసుకుంటే జగత్తు లేదన్నటువంటి సత్యం గోచరిస్తుంది. విశ్వం ఇదం ప్రకాశయన్. తనను చూడకపోతే జగత్తే కనపడుతుంది భ్రాంతిలో. తనను చూసుకోవడం మొదలు పెడితే భ్రాంతి ఆగిపోతుంది, విశ్వం అదృశ్యమైపోతుంది. 135వ శ్లోకం. జ్ఞాతా మనోహం కృతి విక్రియాణం దేహేంద్రియ ప్రాణకృత క్రియాణం. 2 చెప్తున్నారు. మన జీవవేషంలో 2 ఉన్నాయి. భగవాన్ చెప్పినటువంటి చిత్త వాయవః చిత్త క్రియాయుతాః. చిత్తం అంటే మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము. ఈ 4 కలిపి వస్తాయి సూక్ష్మ శరీరం అంతా. వాయవః అంటే పంచప్రాణాలతో కూడినటువంటి స్థూల శరీరం, కర్మేంద్రియాలతో కూడినటువంటి స్థూల శరీరం. ఈ రెండింటి గురించి 2 పాదాల్లో చెబుతూ 135వ శ్లోకం. జ్ఞాతా మనోహం కృతి విక్రియాణం. మనసుగా వ్యక్తమైంది, అహంకారంగా పుట్టుకుని వచ్చింది, బుద్ధి నుంచి మొదలైంది, అహంకారంగా పుట్టింది, చిత్తంగా వ్యాపించింది, మనసుగా విస్తృతమైపోయింది. మనోహం కృతి విక్రియాణం. ఇవన్నీ కూడా వికారాలు. మనలోని జ్ఞాన భాగం ఏదైతే తెలుసుకుంటుందో మన మనసు, భగవాన్ దీని అంతటినీ కలిసి మనస్సు అని అన్నారు. జ్ఞాత మనసుగా ఉండి ఏదైతే ఈ జగత్తునంతటిని ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటుందో, దేహేంద్రియ ప్రాణకృత క్రియాణం. 2వ పదం 135వ శ్లోకం. దేహ ఇంద్రియ ప్రాణకృత క్రియాణం. ఇంక 2వది భగవాన్ చెప్పినటువంటి చిత్తం సూక్ష్మ శరీరం అయితే దేహం గురించి మాట్లాడుతూ, పంచప్రాణాలతో కూడినటువంటి దేహం గురించి మాట్లాడుతూ, దేహ ఇంద్రియ అంటే కర్మేంద్రియాలు, ప్రాణకృత క్రియాణం. పంచప్రాణాలు, పంచ కర్మేంద్రియాలు, దేహము స్థూల దేహము, వీటి ద్వారా పనులు జరుగుతూ ఉంటాయి. క్రియాయుతాః.
చిత్త వాయవ, పంచప్రాణాలతో కూడినటువంటి స్థూల దేహం పనులను చేసుకుంటూ వెళుతుంది. దేహం ద్వారా, పంచప్రాణాల ద్వారా, కర్మేంద్రియాల ద్వారా జరిగే పనులు, క్రియలు, తర్వాత మనస్సు ద్వారా, చిత్తం ద్వారా, అహంకారం ద్వారా, బుద్ధి ద్వారా తెలుసుకోబడుతున్నటువంటి జ్ఞానము, వీటి రెండింటినీ కూడా జ్ఞాత తెలుసుకుంటున్నది ఏది? మనోహంకృతి విక్రియాణం, మన అహంకారాది స్థూల శరీరం యొక్క బాహ్య జ్ఞానాన్ని ఏది గుర్తిస్తుందో, దేహేంద్రియాల యొక్క క్రియలను, పనులను ఏది గుర్తిస్తుందో అది నేను. 3-4 పాదాల్లో ఒక ఉదాహరణ చెప్తూ, అయోగ్నివత్తు తాను అనువర్తమాన అయహ అగ్నివత్తు. ఇనుప ముద్దలో అగ్ని వ్యాపించినట్లు, ఇనుప ముద్ద ఉంది, అగ్నిలో పడేస్తే కుమ్మరి కొలువులో అగ్నిలో పడేస్తే ఆ అగ్ని ముద్ద కాలింది, కాలిన ముద్దను కొడతారు, సాగదీస్తారు, అలాగా ఇలాగా దాని ఆకారాన్ని మారుస్తారు. ఆ ఇనుప ముద్ద ఎలాగ మారుతూ ఉంటే అగ్ని కూడా అలా మారినట్లు అనిపిస్తుంది. అగ్నికి నిర్దిష్టమైనటువంటి ఆకారం లేదు, ఇనుప ముద్దకే ఆకారం ఉంది. ఇనుప ముద్దకున్న ఆకారం అగ్నికి వచ్చేసిందా అని అనిపిస్తుంది. అగ్ని ఆకారమే లేనటువంటిది. అగ్ని ఎలాగైనా ఉంటుంది, ఏ విధంగానైనా ఉండగలదు. నీళ్ళలాగా నీళ్ళకి నిర్దిష్టమైనటువంటి ఆకారం లేదు. చెంబులో పోస్తే చెంబు ఆకారంలో ఉంటాయి, కంచంలో పోస్తే కంచంలాగా కనిపిస్తాయి నీళ్ళు, కింద పోస్తే నేలంతా పాకేస్తాయి. నీళ్లు ఎలాగైతే ఆకారం లేకుండా పాకిపోతాయి, అగ్ని కూడా అలాగే ఉంటుంది. అలాంటి అగ్ని ఇనుప ముద్దని అంటు పెట్టుకుని ఉన్నటువంటి అగ్నిని చూస్తే ఇనుప ముద్దకి ఏ ఆకారం ఉందో అగ్నికి అదే ఆకారం వచ్చేసిందా అన్నట్టు అనిపిస్తుంది. అదే విధంగా ఈ నేను ఈ దేహంగా మారిపోయిందా, ఈ నేను జగత్తుగా మారిపోయిందా, ఈ నేను మనసుగా ఆలోచించేస్తుందా అని అనిపిస్తుంది. నేను మారలే, నేను ఉండబట్టి వీటి పనులు జరుగుతున్నాయి. అగ్ని ఉండబట్టి ఆ ఇనుము సాగుతోంది, అగ్నిలో కాలినటువంటి ఇనుము సాగుతుంది. అగ్నికి ఇనుము యొక్క ఆకారంతో సంబంధం లేదు. నేనుకి ఈ జగత్తు యొక్క క్రియలతో కానీ, జగత్తులో కలుగుతున్నటువంటి ఈ నానా విధమైన నానాత్వ జ్ఞానంతో కానీ నేనకి పని లేదు. నచేష్టతే, నేను ఏమి చెయ్యదు. వీటి పనులన్నీ జరుగుతాయి, నేను మాత్రం ఏమి చేయదు. నచేష్టతే నో వికరోతి, నేను మారదు, నేను ఏమి చేయదు. నా కించన, నేను మన యొక్క నేను ఈ అంతరాత్మ ఏమి చెయ్యదు, ఏమి మారదు. అంతరాత్మ యథాతథంగా ఉంటుంది, అంతరాత్మ మారదు. మీరు మారలేదు. చెంబు అలా ఉంది, కంచం అలా ఉంది, నీళ్లు అందులో పడితే అలా ఉన్నాయా అని అనిపించాయి. కానీ నీళ్లు ఎక్కడ పోస్తే అక్కడ, కింద పోస్తే నేలంతా పాకాయి. నీళ్లు ఒక ఆకారానికి బంధించబడి లేవు. నేను ఒక రూపానికి, ఒక నామానికి, ఒక పనికి బంధించబడి లేదు సుమా. నేను అంతటా వ్యాపించి ఉంది. నేను మారదు, నేను ఏమి చేయదు. పరిపూర్ణమైనటువంటి నేను ఏమి చేయదు, పరిపూర్ణమైనటువంటి నేను ఏమి మారదు. అవ్యయం, అభవం, ఇది పుట్టదు, ఇది చావదు, ఇది ఎల్లప్పుడూ ఉంటుంది. నవికరోతి కించన మారదు, నా చేష్టత ఏమి చెయ్యదు. నేనుగా ఉంటుంది, నేను పూర్ణమై ఉంటుంది. నేను ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది. కూర్చుంటే మనకు కూడా అప్పుడప్పుడు ఆ అనుభవానికి అందుతుంది. నేను ఆనందంగానే ఉంటుంది. దుఃఖం మనసులో కనపడుతుంది. మనం మనసును పట్టుకుంటే, మనసులో తలంపులను గమనిస్తుంటే మనకు దుఃఖం పట్టుకుని పీడిస్తున్నట్టు అనిపిస్తుంది. మనసును మర్చిపోతే, మనసు ఆగిపోతే అప్పుడు ఆనందం లోపల నుంచి తన్నుకుని వస్తుంది. బాహ్య పరిస్థితి ఏదైనప్పటికీ కూడా 136, 137, 138 3 శ్లోకాలు మన నేను గురించి. నజాయతేనో మ్రియతేన వర్ధతే, నేను దేహాన్ని కాదు, నేను పుట్టలేదు. నజాయతే, ఈ నేను పుట్టలేదు. నజాయతే నో మ్రియతే, ఈ నేను చావదు. నా వర్ధతే, ఈ నేను పెరగలేదు. దేహం పెరిగింది, నేను పెరగలేదు. నేను యథాతథంగా పూర్ణంగానే ఉంది, అంతా తానే ఉంది. నక్షీయతే, ఈ నేను నశించదు. దేహం ముసలిదైతుంది, నేను ముసలిదవదు. దేహం రాలిపోతుంది, చనిపోతుంది, నేను సావదు, నేను ఉంటుంది. మీరు నేను కూడా నేను. మీరు దేహం కాదు, నేను దేహం కాదు. మనం అందరం ఒకే ఒక నేను, సత్యమైనటువంటి నేను, నిత్యమైనటువంటి నేను, ఆనంద రూపమైనటువంటి నేను. నజాయతే నో మ్రియతే న వర్ధతే, ఈ నేను మన నేను ఎన్నడు పుట్టదు, మన నేను ఎన్నడు చావదు, మన నేను ఎన్నడు పెరగదు, మన నేను ఎన్నడు తరగదు. నక్షీయతే నో వికరోతి, నిత్య నో వికరోతి, మారదు అసలు. నిత్య ఎల్లప్పుడూ ఉంటుంది ఈ నేను. దేహం ఈవేళ ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు.
మెలకువలో ఉండొచ్చు, కలలో మాయమవ్వచ్చు, గాఢ నిద్రలో మాయమవ్వచ్చు, కానీ ఈ నేను ఎల్లప్పుడూ ఉంటుంది సుమా, ఎల్లప్పుడూ ఉంది. నిత్య విలీయమానేపి వపుషి అముష్మిన్, ఈ శరీరము వపుషి, ఈ శరీరము అస్మిన్ వపుషి విలీయమానే, అముష్మిన్ వపుషి విలీయమానే. ఈ దేహం రాలిపోయినప్పుడు ఏదో ఒక రోజు ఆ దేహము రాలిపోతుంది, ఈ దేహము రాలిపోతుంది, అన్ని దేహాలు రాలిపోతాయి. కానీ ఏ దేహం రాలినప్పటికీ కూడా ఆ దేహంలో ఉండి స్ఫురిస్తున్నటువంటి ఈ నేను రాలదు సుమా, ఈ నేను ఉంటుంది. మీలో ఉండి స్ఫురిస్తున్న నేను, నాలో ఉండి స్ఫురిస్తున్న నేను, ఈ నేను ఇలాగే ఉంటుంది. నన్ను నా నేనుతో ముడిపెట్టి చూసుకుంటే, నా నేనుగా నేను గుర్తిస్తే నేను చావకుండా ఉంటాను. నా దేహంగా నేను భ్రమిస్తే దేహంతో పాటు నేను పోయానేమోనని అనుకుంటాను, జీవభ్రాంతిలో కొట్టుకుపోతాను. విలీయమానేపి వపుష్యముష్మిన్, ఈ శరీరం రాలిపోయినప్పుడు కూడా నలీయతే, ఇది ఇది లయించదు, ఇది రాలిపోదు సుమ, ఈ నేను రాలదు, ఈ నేను ఉంటుంది. కుంభ ఇవ అంబరం స్వయం, కుంభే విలీయమానే అంబరం ఇవ. కుండ పగిలిపోయినప్పుడు కుండలో ఉన్నటువంటి ఆకాశం పగిలిందా? ఆకాశం యథాతథంగా ఉంది, కుండలో ఉన్నటువంటి ఖాళీ యథాతథంగా ఉంది. ఖాళీ కుండలో ఉందా, ఖాళీలో కుండ వచ్చిందా? ఆకాశం ముందు నుంచి ఉంది, ఖాళీ ముందు నుంచి ఉంది. ఖాళీ లోపల ఒక కుండ తయారైంది, కొన్నాళ్ళు ఊళ్ళింది, మళ్ళీ పగిలింది, పోయింది, కానీ ఆ ఖాళీ అలాగే ఉంది, ఆ ఖాళీ అలాగే ఉంటుంది. కుంభే విలీయమానే అంబరం ఇవ. కుండ పగిలిపోయినప్పుడు ఆకాశం ఖాళీ స్థలం ఏ రకంగా ఉండిపోయిందో, ఈ దేహం రాలిపోయినప్పుడు నేను అలాగా ఉండిపోతుంది. ఏది ఉందో మనం లేకుండా లేము, మనం ఉన్నాం, మన అందరికీ ఉన్నట్టు అనిపిస్తుంది. అదే నేను, ఉండడమే నేను. ఈ ఉన్నది ఎల్లప్పుడూ ఉంటుంది సుమా, ఈ ఉన్నది సత్యమై ఉంది, సత్యం ఎన్నడూ పోదు, సత్యమే ఆనందమై ఉంది, సత్యమే జ్ఞానమై ఉంది. ఉంది కాబట్టే దీనికి తెలుస్తుంది, మీలోనూ నాలోనూ ఇది ఉంది. మీరు నేను ఈ నేనై ఉన్నాము కాబట్టి మీకు నాకు నేను నేను అనే స్ఫురణ కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. ఎందుకు కలుగుతోంది? చిత్తయాహి అహం, ఈ నేను అనేటువంటి స్ఫురణ ఎందుకు కలుగుతుంది? మనకు తెలుస్తుంది కాబట్టి, నేను ఉన్నట్టు నాకు తెలుస్తుంది కాబట్టి నాకు నేను అనేటువంటి స్ఫురణ కలిగింది. అంటే నేను ఉన్నమాట నిజం, ఉన్నట్టు నాకు తెలియడం నిజం, తెలుస్తుంది కాబట్టే నాకు నేను నేను అని అనిపిస్తుంది. భగవాన్ చెప్పారు, సతయాహి చిత్తు, ఉన్నావు కాబట్టి ఉన్నట్టు నీకు తెలుస్తుంది. చిత్తయాహి అహం, తెలుస్తుంది కాబట్టి నువ్వు నేను అని అనగలుగుతున్నావు. నువ్వు నేనని అన్నావా, నువ్వు ఉన్నట్టు నీకు తెలుస్తుంది. నీకు తెలిసిందా, నువ్వు ఉన్నావన్నమాట. నువ్వు ఉండబట్టే నీకు నేనన్న స్ఫురణ కలుగుతుంది. ఎప్పుడైనా ఎక్కడైనా నీకు నేను నేనన్నట్టు అనిపించిందా? అనిపించదే. నువ్వు ఎల్లప్పుడూ ఉంటావు, నీకు ఎల్లప్పుడూ ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది, నువ్వు ఎల్లప్పుడూ నేను నేను అని అంటావు. ఇది నిత్య స్వరూపము, నీ యొక్క సత్య స్వరూపము. 136 శ్లోకాలు ఇదే చెప్పారు. ఈ నేను ఎన్నడూ చావచ్చు సుమా, దేహం రాలిపోతే పోతుంది, ఈ నేను మాత్రం అలాగే ఉంటుంది. మనం దేహాన్ని అని అనుకున్నామా, బాధలు తప్పవు. దేహం అవతార పురుషులైనా విడిచిపెట్టి పోవాల్సిందే. రాముడైనా కానీ సరయూ నదిలో కలిపేయాల్సిందే. ఆ దేహం ఎల్లప్పుడూ ఉండదు. కృష్ణుడైనా సాగరంలో విలీనం చెయ్యాల్సిందే. అవతార పురుషునికే తప్పదు, జ్ఞానునికే తప్పదు, రమణునికి తప్పలేదు, నాన్నగారికి తప్పలేదు, రామకృష్ణ పరమహంసకి తప్పలేదు, బుద్ధ భగవానుడికి తప్పలేదు, ఎవరికి తప్పదు. దేహం మీదైనా నాదైనా పోతుంది, కానీ నేను మీది నాది కూడా ఎన్నడూ పోనే పోదు. నేనతో ముడిపడితే సుఖిస్తాము, ఆనందిస్తాము. దేహంతో ముడిపెట్టుకుంటే మనకి దేహాదులే కనపడతాయి. పొద్దున్న లేస్తూనే దేహాన్ని పట్టుకుంటాం. మనం మాట్లాడే మాటలు, మనం చేసేటువంటి పనులు, మనం ఆలోచించే ఆలోచనలు అన్నీ కూడా దేహానికి సంబంధించినవే. ఏ దేహం అయితే మొసలు ఎలాగ మనల్ని ముంచేస్తుందో, అన్ని శత్రువుల కన్నా ఆది శత్రువు ఈ దేహమేనని శంకర్ని వారు ఇదే వివేక చూడమణిలో చెప్తున్నారు. మొసలిని పట్టుకుని నదిని ఈదేటువంటి వాడు ఎలాంటి వాడో, దేహాన్ని నేను పొద్దున్నే లేస్తూనే ఈ దేహాన్ని నేను అనుకుని, రోజంతా ఈ దేహమే నేనని అనుకుని ఎవడైతే ప్రవర్తిస్తూ పనులు చేసుకుంటూ పోతాడో, అలాంటి మూర్ఖుడిని చావు వచ్చి కబళించేస్తుంది అని అంటారు ఆచార్యులు. కాబట్టి అలాంటి మూర్ఖపు పని మనం చెయ్యకుండా జాగ్రత్త పడాలి. 137, 138 నేను గురించి. ప్రకృతి వికృతి భిన్న, ప్రకృతి వికృతి భిన్నమైనటువంటిది. ప్రకృతి అంటే ఏమిటి? గాఢ నిద్రలో మనం ఏమై ఉన్నాము? ముద్దబ్బాయిలా పడున్నాము, ఆ కారణ శరీరమై ఉన్నాము, వాసనామయంగా ఉన్నాము, వాసనల రూపంలో ఉన్నాము, ఏమున్నాయో తెలియదు.
పొద్దున్నే లేస్తే గానీ మన లోపల ఏమున్నాయో తెలియదు. ఇలాంటి దేహం మనకు వస్తుంది, అలాంటి జగత్తు మనకి కనపడుతుంది. ఆ ప్రకృతి నుంచి వికృతి పుట్టుకుని వచ్చింది, మన మనసు పుట్టింది, మన దేహం పుట్టింది, జగత్తు పుట్టింది. ప్రకృతి వికృతి భిన్న. ఆ ప్రకృతి కాదు, గాఢ నిద్రలో ఉన్న వాసనలు కానిది, కళలో కనిపించేటువంటి ఆ కళలో ఉన్నటువంటి స్వప్న దేహం కాదు, మెలకువలో ఉన్నటువంటి ఈ స్థూల దేహం కాదు, ఇవేది కాదు. శుద్ధ బోధ స్వరూప, శుద్ధమైనటువంటి పూర్ణమైనటువంటి శుద్ధమైనటువంటి జ్ఞాన స్వరూపం మన నేను. మన నేను ముద్దపై కాదు, మన నేను కళలోని శరీరం కాదు, మన నేను మెలకువలోని స్థూల శరీరం కూడా కాదు. ప్రకృతి వికృతి భిన్న శుద్ధ బోధ స్వరూప సద్ అసద్ ఇదమశేషం భాసయన్. సత్ అసత్, మెలకువలో కనిపించే ఈ ప్రపంచము సత్, వ్యక్తమైనటువంటి ప్రపంచం అసత్. కళలో కనిపిస్తున్నటువంటి ప్రపంచం అసత్తు, కనిపిస్తున్నటువంటి ప్రపంచం సత్తు. కనిపించకుండా ఉన్నటువంటి ప్రపంచం అసత్తు, మళ్ళీ ఎప్పుడో కనపడుతుంది. అది ఈ సత్తు కాదు, ఆ సత్తు అసత్తు కాదు, కానీ ఈ రెండింటినీ తెలుసుకుంటూ ఉన్నది. సద అసద్ ఇదం అశేషం, ఈ జగత్తు వ్యక్తమైన అవ్యక్తంగా ఉన్నటువంటి ఈ జగత్తునంతటినీ కూడా భాషయన్ నిర్విశేష, భాషయన్ తెలుసుకుంటూ ఉంది, గుర్తిస్తూ ఉంది, గమనిస్తూ ఉంది. నేను ఒకటి ఉంది, నేనుకి ఈ జగత్తంతా తెలుస్తుంది, ఆ జగత్తంతా తెలుస్తుంది, వచ్చింది పోయింది వస్తూ పోతూ ఉన్నటువంటి ఈ జగత్తు తెలుస్తూ ఉంది. కానీ వచ్చిపోయేటువంటి జగత్తును చూస్తూ ఉన్నటువంటి నేను ఎలా ఉంది, నిజానికి ఎలా ఉంది? నిర్విశేష, నేనులో మరొకటి ఏదీ లేకుండా ఉంది. నేను శుద్ధంగా ఉంది, శుద్ధ బోధ స్వరూప. శుద్ధ బోధము అంటే రెండవది లేకుండా ఉంది. నిర్విశేష, దానిలో రెండు అనేటువంటిది లేదు, విశేషమే లేదు. మొత్తం అంతా సమానంగా ఉంది, సామాన్యంగా ఉంది. ఎలా ఉంది? ఆనందమై ఉంది, పూర్ణమై ఉంది, ఆనందమై ఉంది. భగవాన్ చెప్పినట్లు అవ్యయం, ఎన్నడూ మారకుండా ఉంది. అభావం, ఎన్నడూ పుట్టలేదు. ఆ పూర్ణం అంతటా నిండి ఉంది. చిత్తు తెలిసి ఉంది, ఎరిగి ఉంది. సుఖం ఆనందమై ఉంది. అది మన నేను. భగవాన్ తన నేను గురించి చెప్పారు. మీరు అదే, నేను కూడా అదే. భాషయన్ నిర్విశేష, ఈ జగత్తునంతటిని ఆనందమే చూపిస్తుంది, ఆనంద స్వరూపమే చూపిస్తుంది. నిర్విశేష, దీనిలో రెండోది లేదు సుమా. భగవాన్ అందుకనే అన్నారు, అస్తి కిం జాతుమంతరం, ఆనందమై ఉన్నాను, నాకు అన్యంగా మరొకటి ఏదైనా ఉందా? ఏమీ లేదు. అపూర్ణం, మొత్తం ఉన్నదంతా కూడా నేనే. విలసతి పరమాత్మ, నా యొక్క ఈ గొప్ప నేను ఈ రకంగా విరాజిల్లుతోంది. విలసతి పరమ ఆత్మ, నా యొక్క పరిపూర్ణమైనటువంటి నేను ఈ రకంగా విరాజిల్లుతోంది. జాగ్రత్తాదిష్వస్థాసు విలసతి పరమాత్మ, జాగ్రత్తాదిష్వస్థాసు అహమహమితి, నేను నేను అని స్ఫురిస్తూ ప్రతి అవస్థలోనూ కూడా, మెలకువలోను కళలోను గాఢ నిద్రలో ఏమీ తెలియకపోయినప్పటికీ కూడా నేను అనేటువంటి స్ఫురణ నాకు ఉంది, మనందరికీ ఉంది. అహం అహం ఇది సాక్షాత్ సాక్షి రూపేణ బుద్ధే, బుద్ధి యొక్క ఈ జగన్నాటకానికి అంతటికి సాక్షిగా బుద్ధి ఆడేటువంటి ఆటలు ఇవి. గాఢ నిద్ర, కళ, మెలకువ, ఈ జగత్తులు, ఈ జగన్నాటకాలన్నీ కూడా బుద్ధి యొక్క ఆటలు, బుద్ధిలోని జీవభావం యొక్క ఆటలు, మనలోని జీవుడు ఆడుతున్నటువంటి ఆటలు, భ్రాంతి నాటకము. దీనంతటికీ సాక్షిగా ఉన్నటువంటిది మన నేను. ఆఖరు శ్లోకం 138. మరి నేను గురించి ఇంత అందంగా చెప్పారే, ఈ నేను తెలుస్తుందా? మీకు నాకు తెలుస్తుందా? తెలుస్తుంది అని ఆచార్యులు వారు చెప్తున్నారు ఒకే ఒక శ్లోకంలో. తనను తాను తెలుసుకోవడం ఎలాగా అనేటువంటి దారిని, మొత్తం దారిని పెట్టారు. భావగర్భితమై ఉన్నటువంటి శ్లోకం. నియమిత మనసాము 138వ శ్లోకం. అందమైన శ్లోకము, పూర్ణమైనటువంటి శ్లోకము. పట్టుకుంటే సరిపోతుంది. మనకు 10 పుస్తకాలు అక్కర్లేదు, 10 శ్లోకాలు అక్కర్లేదు. ఇలాంటి శ్లోకం ఒక్కటైనా సరిపోతుంది. నియమిత మనసాము త్వం స్వమాత్మానమాత్మని అయమహమితి సాక్షాత్. ఈ రోజుకి ఆఖరు శ్లోకం. విధి బుద్ధి ప్రసాదాత్. 2 శ్లోకాల్లో మనం ఏం చేయాలో చెప్పేశారు. 2 పాదాల్లో 138వ శ్లోకంలో మొదటి 2 పాదాల్లో ఏమి చేయాలో చెప్పారు. తర్వాత 2 పాదాల్లో 3, 4 పాదాల్లో జని మరణ తరంగా పార సంసార సింధుం ప్రతర భవకృతార్థో బ్రహ్మరూపేణ సంస్థ. తర్వాత 2 పాదాల్లో ఏ రకంగా అయితే భవసాగరాన్ని, చావు పుట్టుకల సంసార సాగరాన్ని తప్పించుకోవచ్చు అది చెప్తున్నారు. సాధన
దారి ఏది, గమ్యం ఏది? దారిని 2 పాదాల్లో చూపించారు, గమ్యాన్ని 2 పాదాల్లో. ప్రయాణం ఎలాగ చేయాలి, ప్రయాణం చేసి ఏ స్థితిని పొందాలి, ఆ సహజ స్థితిని పొందడం ఎలాగా, స్వరూపాన్ని పట్టుకోవడం ఎలాగా, పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మ స్వరూపంగా నిలిచిపోవడం ఎలాగా, చావులేనటువంటి స్థితిలో రమణ మహర్షిలాగా ఉండిపోవడం ఎలాగా ఆచార్యులు వారు తెలియజేస్తున్నారు 3-4 పాదాలలో. మనం మొదటి 2 పాదాల్లో చెప్పినటువంటి దారిలో ప్రయాణం చేస్తే ఏమిటి లాభము 3-4 పాదాల్లో చెప్తున్నారు. జని మరణ తరంగ అపార సంసార సింధు. జని అంటే పుట్టుక, మరణం అంటే చావు, తరంగం ఈ చావు పుట్టుకల కెరటాలతో కూడినటువంటి అపార సంసార సింధు, అనంతమైనటువంటి ఈ సంసార సాగరాన్ని, ఈ చావు పుట్టుకల సంసార సాగరాన్ని, ఇది ఈ రోజుది కాదు. ఈ బాధలు, సుఖ దుఃఖాలు, ఈ ద్వంద్వానుభవాలు ఈనాటివి కాదు. 100,000,000 జన్మల నుంచి మనము ప్రతి జన్మలోనూ అనుభవిస్తూ, ప్రతి క్షణము అనుభవిస్తూ వస్తున్నటువంటి అనుభవాలే ఇవి. సుఖ దుఃఖాలు, చావు పుట్టుకలు, ఈ జనన మరణ తరంగ రూపమైనటువంటి సంసార సాగరాన్ని ప్రతర చక్కగా దాటేయమంటున్నారు 4వ పాదంలో. భవకృతార్థ, కృత అర్ధ, దేనినైతే కోరుకుంటూ నువ్వు రోజంతా పని చేస్తున్నావు, పొద్దున్న లేస్తూనే పనిని మొదలు పెడతావు, రోజంతా చేస్తావు. ఏమి చేస్తావు? సుఖాన్ని కోరుకుంటూ చేస్తావు. ఏది చేసినా సుఖం కోసమే చేస్తావు. పెళ్లి చేసుకున్నవాడు పెళ్లి చేసుకున్నా, విడాకులు తీసుకున్నటువంటి వాడు విడాకులు తీసుకున్నా, ఇల్లు అమ్ముకున్నటువంటి వాడు అమ్ముకున్నా, కొనుక్కున్నటువంటి వాడు కొనుక్కున్నా, ఎవడు ఏ పని చేసినప్పటికీ కూడా సుఖాన్ని పొందడానికే చేస్తాడు సుమా. కృత అర్ధ, ఇదేన్నో కోరుకుంటూ అన్ని పనులు చేసుకుంటూ వెళ్తాడు. ఎవడు ఏది చేసినా సుఖాన్ని పొందడానికే, చావకుండా బతికిదామని ఆఖరు క్షణంలో కూడా లక్షల కోట్లు ఖర్చు పెట్టి బతకాలని ప్రయత్నం చేస్తారు చావడానికి ఇష్టం లేనటువంటి వాళ్ళు. ఆత్మహత్య చేసుకునేటువంటి వాళ్ళు చస్తే సుఖం ఉందేమని అనుకుని, బతికితే సుఖం లేదు, దుఃఖమే దుఃఖమని అనుకుని చచ్చి సుఖాన్ని పొందాలని అనుకుంటారు. ఎవరు ఏది చేసినప్పటికీ కూడా సుఖాన్ని పొందడానికే. కృత అర్ధ, ఏదో కోరుకుంటున్నాడు, అర్థం కావాల్సింది ఏదో కోరుకుంటున్నాడు, దానికోసం కృతం ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నాడు, చేస్తున్నాడు. కోరుకునేది ఆనందము, చేస్తున్నది తెలియకుండా గుడ్డిగా ఏదో చేస్తున్నాడు. కృతార్థ, ఏ ఆనందాన్ని కోరుకుని అది ఇది చేస్తున్నావో దానిని, ఆ ఆనందాన్ని పొందినవాడు బాబు, ఆ ఆనందాన్ని, పరమానందాన్ని పొందినటువంటి వాడు బాబు, కృతార్థుడు బాబు, ధన్యుడు బాబు. ఎప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు? బ్రహ్మరూపేణ సంస్థ, నువ్వు పరబ్రహ్మ స్వరూపం అయిపో, నువ్వు ఆనంద స్వరూపం అయిపో, నువ్వు పరిపూర్ణమైనటువంటి పరమాత్మ స్వరూపం అయిపో, సచ్చిదానంద స్వరూపం అయిపోయి నిలిచిపో. రమణ మహర్షి నిలిచినట్టు నువ్వు నిలిచిపో. దేహాతీతుడివై, దేహాన్ని దాటి పరిపూర్ణమైనటువంటి పరమాత్మవై నిలిచిపో. బ్రహ్మరూపేణ సంస్థ, జనన మరణ సంసార సాగరాన్ని చక్కగా దాటాయి. కృతార్థుడు బాబు, ధన్యుడు బాబు, ఆనంద స్వరూపమై, పరబ్రహ్మ స్వరూపమై నువ్వు నిలిచిపో అని 3-4 పాదాల్లో చెప్పారు. నిలిచిపోతాను, కానీ ఎలాగా? మొదటి 2 పాదాల్లో చెప్తున్నారు. 1-2 పాదాలు 138వ శ్లోకం. దారి, రైలు ఎక్కి కూర్చుంటే మన గమ్యాన్ని మనం చేరుకుంటాం. మొదటి 2 శ్లోకాల్లో చెప్పినటువంటి సాధనను చేస్తే మన స్వరూపం మనకు దొరికిపోతుంది. ఆచార్యుల వారు హామీ ఇస్తున్నారు, మన రమణ భగవాన్ మనకు హామీ ఇస్తున్నారు ఉపదేశ సారంలో. ఆయన చెప్పేది కూడా ఇదే. నియమిత మనసాముం అముం, దీనిని, ఈ నేనని ఎలాగ పట్టుకోవాలి? నువ్వు పరిపూర్ణమైనటువంటి పరమానంద స్వరూపం నువ్వు పట్టుకునేది ఎలాగా? నియమిత మనసాం, నువ్వు చెయ్యాల్సింది ఏంటి? దానిని దీనిని చెయ్యకు, నీ మనసును అదుపు చెయ్యి, మనసును నియమించు, మనసును స్వాధీనంలో పెట్టుకో. నీకు ఎవ్వరూ చెయ్యనంత సాయం నీ మనసు నీకు చేస్తుంది. నియమిత మనసా, మనసుని నీ స్వాధీనంలో పెట్టుకో. మనసు ద్వారా ఈ నేను పట్టుకో. మనసు ప్రతిరోజు నేను నుంచి లేచి వచ్చింది, మనసు ప్రతిరోజు నేను దగ్గరికే పోతుంది. నువ్వు మనసును పట్టుకుని మనసు కూడా వెళ్ళిపో. నువ్వు నేనునై కూర్చుంటావు. నువ్వు నియమిత మనసాము, మనసుని నియమించడం ద్వారా, మనసును స్వాధీనపరచుకోవడం ద్వారా నువ్వు నేనను పట్టుకోగలుగుతావు. త్వం స్వం, నువ్వు నిన్ను పట్టుకోగలుగుతావు. త్వం స్వం, నువ్వు దేన్ని పట్టుకోక్కర్లేదు, నిన్ను నువ్వు పట్టుకో చాలు. దాన్ని దీన్ని పట్టుకోక వదిలే, వాడిని వీడిని పట్టుకోక వదిలే, నిన్ను నువ్వు పట్టుకో. స్వం ఆత్మానం, నిన్నే పట్టుకో, నీ నేననే పట్టుకో. నువ్వు దేనిని పట్టుకోకు, దేహం నువ్వు కాదు, నీ నేననే పట్టుకో. ఆత్మని ఎక్కడ పట్టుకోవాలి? నీలోనే పట్టుకో. నీ దేహంలోనా కాదు, ఈ జగత్తులోనా కాదు, నీలో పట్టుకో. నిన్ను నువ్వు చూసుకో చాలు. నీకు నేననేటువంటి స్ఫురణ ఎక్కడి నుంచి కలుగుతుందో ఆ నేను గమనించి చాలు. అక్కడే నువ్వు ఉన్నావు, నువ్వు పూర్ణమై ఉన్నావు, నువ్వు పరమాత్మవై ఉన్నావు. ఆ ఆత్మని నీలోనే
నీవుగా ఉన్నటువంటి నిన్ను నువ్వు పట్టుకో చాలు అని అంటున్నారు. అయమహమితి సాక్షాత్ విద్ధి, స్వయంగా నువ్వు తెలుసుకో. వాళ్ళు వీళ్ళు చెప్పగా వినడం కాదు, స్వయంగా నువ్వు తెలుసుకో. అయం అహం ఇతి, ఇదే నేను అని. దాన్ని దీన్ని ఎందుకు పట్టుకుని అక్కడ ఇక్కడ ఆగిపోతావు? పనికిరాని పనులు ఇంకా ఎన్ని జన్మలు చేస్తావు? శతకోటి జన్మలుగా ఇదే చేసుకుంటూ వస్తూ చచ్చి మళ్ళీ పుడుతున్నావు కదా, ఎందుకు ఈ జన్మలో కూడా చావడానికి సిద్ధపడుతున్నావు? అయం అహం ఇది సాక్షాత్ విద్ధి, నువ్వు స్వయంగా నీ అంతటా నువ్వు తెలుసుకో. బుద్ధి ప్రసాదాత్, బుద్ధి ప్రసన్నత ద్వారా, చిత్త ప్రసన్నత ద్వారా. ఏమిటి చిత్త ప్రసన్నత, ఏమిటి బుద్ధి ప్రసన్నత? రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైష్టరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. గుళ్ళలోని ప్రసాదం అలవాటైంది మనకి, ఈ బుద్ధి ప్రసాదం, ఈ మనః ప్రసాదం, ఈ చిత్త ప్రసాదం మనకు అలవాటు కాలేదు. ఈ ప్రసాదం ఒక్కసారి తింటే సరిపోతుంది. గుళ్ళలోని ప్రసాదాలు ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ దుఃఖం వచ్చి మీద పడిపోతుంది. బుద్ధి ప్రసాదాత్, బుద్ధి ప్రసన్నతను పొందు. మనస్సును నియమించుకుంటే రాగద్వేషాలు రాలిపోతే, రాగద్వేష వియుక్తయిస్తూ, రెండే రాగాన్ని ద్వేషాన్ని కామాన్ని ఒకదాన్ని వదిలించుకోగలిగితే, రాగద్వేషాలను రెండింటిని వదిలించుకోగలిగితే బుద్ధి ప్రసాదం లభిస్తుంది. రాగద్వేష వియుక్తయిస్తూ 2వ అధ్యాయం 63, 64 శ్లోకాలు. ఘంటసాల గారు భగవద్గీతలో ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. సర్వనాశనం ఎలాగైతాడు? రాగద్వేషాలను పట్టుకుంటే సర్వనాశనం అవుతాడు. వెంటనే ఈ 2 శ్లోకాలను చెప్తారు. రాగద్వేషాలను వదిలేస్తే బుద్ధి ప్రసన్నతను కలిగి పొంది స్థితప్రజ్ఞుడైపోతాడని చెప్తారు అక్కడ 63, 64 శ్లోకాలు. బుద్ధి ప్రసన్నతను పొందు, మనసును నియమించడం ద్వారా, మనసులో ఉన్నటువంటి రాగద్వేషాలను పెరిగి పాడేయడం ద్వారా. జీవితాంతం నువ్వు చేయాల్సిన పని ఏమిటి? రాగద్వేషాలను ఓడది చాలు. గురు రూపము గిరి రూపము శ్రీనాన్న పాదమే మాకు శరణ్.